నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ సామ్రాట్ 999 ఏది నిజం. ఇవాళ మన గెస్ట్ ఒక టవరింగ్ పర్సనాలిటీ, కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ స్ట్రాంగ్ ఆంటర్ప్రినరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, శ్రీ భరత్ గారు. నమస్తే అండి. నమస్కారం సామ్రాట్ గారు. సార్, నేను ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ సమ్ ఫ్యామిలీ రిలేటెడ్ క్వశ్చన్స్. తాతగారి లెగసీ చూసినప్పుడు మీకు జనరల్గా ఏమనిపించేది వైజాగ్ గురించి, లేకపోతే ఇక్కడ ప్రజల గురించి? అంటే అంత ఆ వయసులో అంత ప్రజలు ఇదంతా అంత అర్థమయ్యేది కాదు కదా. రైట్. మీకేం తాత అంటే కొంచెం భయం వేసేది. చిన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, బట్ అట్ ది సేమ్ టైం మేము ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. మాకు చిన్నప్పుడు మెమరీస్ ఎక్కువ వాల్టేర్ క్లబ్, రోజు వెళ్ళడము, అక్కడ స్విమ్మింగ్, లేకపోతే ఏదో ఆడటము, అక్కడే చాట్, కుదిరితే ఏదో ఐస్ క్రీమ్ తినడము. దట్ వాస్ ది యాక్టివిటీ. తాత పడుకున్న తర్వాత సెకండ్ షోకి వెళ్ళడము, సరత్, సంగము, సమ్ థియేటర్. సో దీస్ ఆర్ ద మెమరీస్ అండి. ఆ చిన్న వయసులో లెగసీ ఏంటి, మనం ఏం చేయాలి అనేది తెలియదు. బట్ ఒకటి వీ కుడ్ అండర్స్టాండ్ దట్ ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎంపీగా ఉన్నారు అంటే చాలామంది ఆయన్ని గౌరవిస్తారు. సమాజం కోసం ఏదో చేయాలి అనే ఆలోచన ఆయనకు ఉంది. ఈ బేసిక్స్ అర్థమయ్యాయి, బట్ బియాండ్ దట్ పెద్ద ఆ వయసులో అంత అర్థమయ్యాయి కాదు. అసలు అంటే మీ ఇంటి చుట్టూనే ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే మీ మ్యాటర్నల్ అండ్ ప్యాటర్నల్ ఇద్దరు పాలిటిక్స్లోనే ఉన్నారు కాబట్టి మీ ఇంటి చుట్టూ ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే అసలు ఏమనిపించేది? అసలు ఏంటి, మా ఇంట్లో డబ్బులు అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయని అనిపించేదా, లేకపోతే అసలు ఏమని? ఆ పాట అర్థమయ్యేది. అంటే ఇంటి పక్కన నేబర్స్ ఉంటారు కదా, నేబర్స్ ఇంటికి అంతమంది రారు కానీ మీ ఇంటికి వస్తున్నారు అంటే దేర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఆ పాట ఇద్దరు తాతలు చెప్పేవాళ్ళు. ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత మనం సమాజం కోసం పనిచేస్తాం, చాలా మందికి మనం హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ కోసం రకరకాల మనుషులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను పక్కన కూర్చునేవాడిని. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి ఆనందం లేకపోతే తృప్తి ఫీల్ అవుతారు, అండ్ వాళ్ళు వచ్చి అది వ్యక్తం చేయడము, అది చూస్తే నాకు కూడా ఆనందం అనిపించేది. నాకు కూడా చిన్న వయసు నుంచి సొంతంగా నాకేదో ఒక చాక్లెట్ లేకపోతే గిఫ్ట్ ఇస్తే నాకు వచ్చే ఆనందం కన్నా ఇంకొకరికి మనం హెల్ప్ చేసి వాళ్ళ లైఫ్ దానివల్ల బెనిఫిట్ అయ్యి ఇంప్రూవ్ అయితే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. కానీ మీరు అన్నట్టు బాధ లేకపోతే ఇరిటేషన్ ఏంటి అంటే, కొందరికి మనం హెల్ప్ చేస్తాము, ఆ కష్టకాలంలో హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మీరే నా దేవుడు, మీరే ఇదే, మీరే అది అంటారు. బట్ దట్ సేమ్ పర్సన్ ఆఫ్టర్ సమ్ టైమ్ మర్చిపోతాడు. ఓకే. విశ్వాసం ఉండదు, కొన్నిసార్లు మీ గురించే బ్యాడ్గా బయట మాట్లాడతారు. ఇట్లా కొందరు ఉండేవాళ్ళు ఇద్దరు తాతల జీవితంలో. అది నాకు ఇరిటేషన్ వచ్చేది. ఏంటంటే హెల్ప్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడతారేంటి, అసలు విశ్వాసం లేదా, అసలు నిజాయితీ లేదా. కొన్నిసార్లు తాతలతో ఆర్గ్యూ కూడా చేసేవాడిని. కానీ మనిషి సహజ లక్షణమే స్వార్థం కదండి. నిస్వార్థం అనేది జస్ట్ దాన్ని కవర్ చేసే కవచం లాంటిది కదా. అంటే ఆ వయసులో అంత అర్థమయ్యేది కాదు కదా. ఇంకో మోర్ ఇరిటేషన్ వాజ్ విత్ తాతలతో. మీరు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు, ఇట్లాంటి వాడు మీరు హెల్ప్ చేసిన తర్వాత కూడా తను అట్లా బిహేవ్ చేస్తే వై ఆర్ యూ హెల్పింగ్? సో రెండు వైపులు వీళ్ళిద్దరు ఏంటంటే ఆ టైంలో కొంత క్షమించడము, సరే పర్లేదులే మళ్ళీ హెల్ప్ చేద్దాము. మై ఫిలాసఫీ ఈజ్ ఫస్ట్ టైం ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళ గురించి తెలియనప్పుడు హెల్ప్ చేయండి. హెల్ప్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మీ గురించి బ్యాడ్గా మాట్లాడినా లేకపోతే ఏదన్నా అది గౌరవించకపోయినా అట్లాంటి వాళ్ళ మీద మన ఎనర్జీ స్పెండ్ చేయడం వేస్ట్. రెండోసారి ఎంటర్టైన్ చేయకూడదు అనేది నా వ్యూ. దెబ్బ తగిలిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు చేసేవారు. ఓకే. అడిగేవాడిని ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు అని. మూర్తి గారి కన్నా మై మదర్స్ ఫాదర్ సాంబశివరావు గారు నాకు బహుశా ఒక 15 ఏళ్ళ క్రితం చెప్పారు దట్ నేను నా జీవితంలో ప్రత్యక్షంగా లక్షల మందికి హెల్ప్ చేస్తుంటాను, ఇంకా పరోక్షంగా ఇంకా చాలా మందికి. ఆ హెల్ప్ చేసిన వాళ్ళల్లో విశ్వాసం లేని వాళ్ళు లేకపోతే అతి స్వార్థపరులు, బయటకు వచ్చి ఇట్లా మాట్లాడి చేసేవాళ్ళు మనం ఒక 50, 100, 150 మందో ఉండొచ్చు. లక్షల మందికి హెల్ప్ చేసినప్పుడు ఎవ్రీ సొసైటీలో ఇట్లా ఉంటారు. అండ్ నేను హెల్ప్ చేసినప్పుడు నాకు ఏదో తిరిగి వస్తుంది, లేకపోతే నాకు అది ఏదో తిరిగి ఇస్తారు, నా కష్టకాలంలో వాళ్ళు నాకు వస్తారని ఆశించి నేను చేయలేదు. నాకు ఆ హెల్ప్ చేయడంలో ఒక తృప్తి, ఒక ఆనందము. ఆ కొందరి వల్ల నా స్వభావం నేను ఎందుకు మార్చుకోవాలి? నువ్వు కూడా అది ట్రై చేయి నీ లైఫ్లో.
కుదిరినంత వరకు ఎంతమందికి హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయి. లోపల అనుకున్నాను, మారాను డెఫినెట్గా. అప్పుడు మైండ్ సెట్కి చాలా మార్పు వచ్చింది. Awesome. అండ్ అది క్షమించడం, సరే అయిపోయింది. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ టుడే. నా గురించి బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు వస్తారు. ముందు అస్సలు చేయకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు అనే యాటిట్యూడ్ నుంచి ఇప్పుడు నాకు కొంచెం పర్వాలేదు, ఒకసారి చేసేయచ్చు, పర్లేదు, ఇట్స్ ఓకే. అంటే వాళ్ళు ఏదో తప్పు చేశారని నా మైండ్ సెట్ నేను ఎందుకు మార్చుకోవాలి? నా దాకా వచ్చారు కదా, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళకపోయినా కుదిరితే నేను హామ్ చేయక్కర్లేదు కదా, హెల్ప్ చేయగలిగితే చేస్తానని దాంట్లో ఉన్నాను నేను. సార్ బాలకృష్ణ గారు మీతో ఎలా ఉంటారు? మీ మీద ఎప్పుడన్నా కోప్పడ్డారా, లేకపోతే ఎప్పుడన్నా సీరియస్ అయ్యారా? ఈ క్వశ్చన్ చాలా మందికి తెలుసుకోవాలని ఉంది. అంటే మీ ఇద్దరు ఇంటరాక్షన్ లో గురించి అసలు ఎక్కువగా బయటకు రాలేదు. జస్ట్ జనరలీ అగైన్ ఇది కూడా చాలాసార్లు చెప్పాను, దూరంగా ఉన్నప్పుడు మనిషి గురించి మనకు అర్థం అవడము, వాళ్ళ నైజాం ఏంటి అనేది తెలవడం ఒక ఎత్తు. బంధుత్వం వచ్చి దగ్గర నుంచి చూసిన తర్వాత దెన్ యూ అండర్స్టాండ్ ద పర్సన్ మోర్ డీప్లీ. సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ మేక్స్ ఎమ్ యాంగ్రీ ఆల్సో. జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఆయన అంత కోపం రాదు. ఆయనకి కొంత ఎక్కువ సైకోఫెన్సీగా సార్ 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 అని ఎక్స్ట్రాలు మాట్లాడితే ఆయనకి ఇరిటేషన్ వస్తుంది. ఓకే, అది కోపం వస్తుంది. సేమ్ పెద్ద లక్షణం అనుకుంటా. బట్ ఆయనతో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి అప్పుడు కూడా కోపం రావచ్చు, కానీ ముందుతో కంపేర్ చేస్తే మచ్ లెస్ సార్. హీ ప్రిఫర్స్ ఆనెస్ట్ జెన్యూన్ పీపుల్ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి కొంచెం పక్కకు వస్తే మీ ఎడ్యుకేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ పర్డ్యూ యూనివర్సిటీ, పర్డ్యూలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఐఎమ్ సారీ, అండ్ దెన్ MBA ఫ్రమ్ స్టాన్ఫర్డ్. మీకు ఎట్లా మీకు యుఎస్ లైఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ థాట్ యూ? అండ్ ఇప్పుడు చాలా మంది వైజాగ్ నుంచే కాదు మన తెలుగు వాళ్ళలో అంటే ప్రతి ఫ్యామిలీకి ఒకళ్ళు యుఎస్లో ఉంటారు. అండ్ యు నో ద కరెంట్ క్రైసిస్. వాళ్ళకి క్లుప్తంగా ఎట్లా ఉండాలి అని మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తే వాళ్ళ కెరియర్ కొంచెం నీట్గా డిజైన్ చేసుకోవడానికి ఉంటుంది. సో నేను అక్కడ చదివినంత కాలం 4 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా నేర్చుకున్నాను. గారాబంగా నేను అనలేను, కానీ ప్రొటెక్టెడ్గా అయితే పెరిగాను. నేను తప్పు చేస్తే పర్లేదు అని నన్ను ఎవరు సహించలేదు. తప్పంటే తప్పని తిట్టేవారు. కానీ బేసిక్ నెసెసిటీస్ కోసం ఎప్పుడు వరి అవ్వాల్సిన అవసరం నాకు జీవితంలో ఉండలేదు. ఫుడ్ గురించి, బట్టల గురించి, ట్రావెల్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ కేర్ గురించి నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి యూఎస్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేను సొంతంగా మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఐ నీడెడ్ టు పే మై ఓన్ బిల్స్. అండ్ ఇప్పుడు ఇల్లు మనమే క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది ఇబ్బంది. సో ఆ ఇండిపెండెన్స్ వచ్చింది. రైట్. మనం సొంతంగా ఉండడానికి మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, దానికి ఏమేమి చేయాలి అనేది యూఎస్లో బాగా నేర్చుకున్నా. సో దట్ పార్ట్ గ్రేట్. అది అందరిలాగా నేను నేర్చుకున్నా. కానీ మిగతా ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ గురించి నేను అంతగా చేయలేదు. బట్ చూశాను కాబట్టి ఏం చెప్పగలుగుతాను అంటే, ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి అప్పు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి అని ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు. ఇవాళ ఇప్పుడు H1B ప్రాసెస్ కూడా మార్చేశారని అంటే వాళ్ళు తర్జన పడతారు అందరూ. రైట్. సో డెఫినెట్లీ మేక్ యువర్ అటెంప్ట్స్. ఏదన్నా అక్కడ అవకాశం వచ్చి ఆ కంపెనీ మీకు వీసా స్పాన్సర్ చేయగలిగితే గ్రేట్. రాకపోతే డోంట్ బి దట్ వరీడ్. మీరు నిజంగా నేర్చుకున్నారా, నేర్చుకుంటే మీకు స్టఫ్ ఉంటే అక్కడ కాకపోతే మీకు ఎక్కడో అవకాశం వస్తుంది. యూ కెన్ ట్రై ఇన్ ఆస్ట్రేలియా, యూ కెన్ ట్రై ఇన్ UK, యూరోప్లో అడుగుతున్నారు. యూ కెన్ గో టు మెనీ ఆఫ్ దీస్ ఏరియాస్. అవన్నీ మీకు నచ్చక ఇండియాకి రావాలన్నా, ఇండియాలో ట్రెమెండస్ ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్. ఇప్పుడు వైజాగ్లో సో మెనీ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్. మీరు IT ఏరియాలో చదవాలంటే, పనిచేయాలంటే. ఇప్పుడు చాలా మంది తెలుగు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు కన్సల్టింగ్ ఫీల్డ్ లో, కానీ మీకు తెలిసిన వాళ్ళే వందల కొద్ది కంపెనీలు ఉన్నాయి. అండ్ దే ఆల్ ఆపరేట్, దో దర్ రూట్స్ ఆర్ ఇన్ వైజాగ్, దే ఆపరేట్ ఇన్ హైదరాబాద్. సో ఈ పర్టికులర్ ఎకోసిస్టమ్ అండ్ మీకు 100% తెలిసి ఉంటుంది. అట్లీస్ట్ దెర్ ఆర్ మోర్ దెన్ 300 to 400,000 వైజాగ్, మన వైజాగ్ కానీ ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఇదే కన్సల్టింగ్ ఫర్మ్స్కి వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎకోసిస్టమ్ ఉంది, ఐటీ ఫర్మ్స్. సో ఆ ఐటీ ఫర్మ్స్ని ఇక్కడ మిర్రర్ చేయడానికి కానీ, రెసిప్రోకేట్ చేయడానికి కానీ ఎంత టైం పడుతుందని అనుకుంటున్నారు? వాళ్ళకి మీరు ఎలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నారు?
టైం పడుతుంది అండి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే అనే స్టేట్మెంట్ ఉంది కదా. అవును. కాగ్నిజెంట్ ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఓపెనింగ్ చేసాం. ఎంటైర్ ఇండియాలో వాళ్ళకి 2,20,000 ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. అవును. హైదరాబాద్ ఒక క్యాంపస్లో 70,000 ఉన్నారు. అంటే 1/3 ఆఫ్ దేర్ ఇండియన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ హైదరాబాద్. రైట్. సో ఓవర్ నైట్ ఇట్ విల్ నాట్ చేంజ్. కానీ ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన క్యాంపస్లో ఒక ఇంచుమించు 20 ఎకరాలు ఇస్తే వాళ్ళ ఒరిజినల్ కమిట్మెంట్ ఏంటంటే 8,000 జాబ్స్ ఈ క్యాంపస్లో మేము సృష్టిస్తాం. కానీ మనము చేసిన విధానం అంటే ఎంత స్పీడ్గా ట్రాన్స్పరెంట్గా మీరు రావాలి, ఇక్కడ ఒక మంచి క్యాంపస్ పెట్టాలి, ఈ మారే టెక్నాలజీ ఏఐ ఎరాలో దానికి అనుగుణంగా మనం కూడా కంపెనీలో కొత్త ప్రొఫైల్స్, కొత్త జాబ్ రోల్స్ కూడా ఇక్కడ సృష్టించాలని వాళ్ళతో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ రోజు ఓపెనింగ్ అప్పుడు కాగ్నిజెంట్ గ్లోబల్ CEO, అంటే గ్లోబల్గా 3,50,000 ఎంప్లాయీస్, గ్లోబల్ CEO తెలుగు ఆయన, ఉత్తరాంధ్రకి చెందిన ఆయన. హిజ్ మదర్ లివ్స్ బిట్వీన్ వైజాగ్ అండ్ శ్రీకాకుళం, అండ్ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు, బ్రదర్ కూడా ఇక్కడే డాక్టరు. ఆ రోజు ప్రోగ్రాంలో ఆయన ఏమన్నాడంటే 8,000 కాదు, ఈ ఎనర్జీ ఎంతూజియాజం చూసిన తర్వాత ఐ ఫీల్ వెరీ పాజిటివ్. 8,000 కాదు, 25,000 ఎంప్లాయీస్ ఈ క్యాంపస్లో మేము సృష్టించబోతున్నాము అని చెప్తే వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే మీకు సార్ గురించి తెలుసు, బాబు గారు ఏంటంటే 25,000 కాదు ఇంకా చేయాలంటారు. బట్ మై థింగ్ ఇస్ ఫస్ట్ 25,000 అచీవ్ చేయడానికి ఇట్ విల్ టేక్ మేబీ లెట్ us say 5-6 years. సో దట్ ఈస్ మై గోల్, దట్ ఈస్ ఫోకస్ ఆన్ దట్. అట్లా TCS, ఫ్యూచర్లో ఇన్ఫోసిస్, యాక్సెంచర్, దెర్ ఆర్ మెనీ సచ్ కంపెనీస్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. అన్ని కంపెనీస్ సొంత క్యాంపస్ ఇంత పెద్దగా కట్టకపోవచ్చు. అందుకే వీ హ్యావ్ గివెన్ టు కంపెనీస్ లైక్ సత్వా, రహేజా. వాళ్ళకి ఒకటి బిల్డింగ్ ఫాస్ట్గా కడతారు, నెక్స్ట్ వాళ్ళకి ఆల్రెడీ ఐటీ క్లయింట్స్తో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. GCCs అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్. అన్ని రకాల కంపెనీస్, ఫార్మా కంపెనీస్లో లెట్ us say ఫైజర్, మెడ్టెక్లో మెట్రానిక్స్, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్లో ArcelorMittal, వీళ్ళందరికీ సాఫ్ట్వేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి. టాప్ 500 కంపెనీస్లో ఆల్మోస్ట్ 200 గ్లోబల్ కంపెనీ GCCs ఇండియాలో ఉన్నాయి. సో వీఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ దోస్ GCCs టు వైజాగ్. ఎవ్రీవన్ విల్ నాట్ రిక్వైర్ 10 లక్షల స్క్వేర్ ఫీట్, 5 లక్షల స్క్వేర్ ఫీట్ అవసరం లేదు. వాళ్ళకి ఈ సత్వా, రహేజా లాంటి ఐటీ పార్క్స్లో దే విల్ టేక్ 1 floor, 2 floor, 3 floors, అండ్ రహేజా అండ్ సత్వా విల్ మార్కెట్ అండ్ బ్రింగ్ దమ్. ఓకే. సో ఆ ఎకో సిస్టమ్ ఐఎమ్ ఫెయిర్లీ కాన్ఫిడెంట్. ఇవాళ ఏంటి అంటే ఇవాళ వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ మినిమం 5 లక్షల జాబ్స్ నెక్స్ట్ 3.5 years సృష్టించాలనే టార్గెట్తో పనిచేస్తున్నాం. అవసరం. ఈ టార్గెట్లో ఎంత పర్సెంటేజ్ వరకు అచీవ్ చేయగలుగుతున్నారు అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఇప్పుడు మీరు అడిగితే మేము ఆల్ 5 lakhs సృష్టిస్తామని అంటారు. ఎందుకంటే మేము గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాం కదా. రైట్. ఒక కంపెనీకి 1 ఎకరం, కొన్నికి 2, చిన్న చిన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్ అంటే 5, ఇంకా ఈ మెగా కంపెనీస్ అంటే 20 ఎకరాలు. అందరికీ మేము చెప్పేది ఏంటంటే 12 months. ఓకే. గ్రౌండ్ బ్రేకింగ్ ఇప్పుడు చేసాము, 12 monthsలో ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో యు ఆర్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ APIIC. నో, APIIC ల్యాండ్ అలికేట్ చేస్తారు. రైట్. IT department will give the approval for the company. Okay. IT department is the nodal authority. Okay. ఆ ఇన్సెంటివ్స్ అయినా సరే, ఆ కమిట్మెంట్ అయినా, ఎన్ని ఉద్యోగాలు తీసుకుని రాబోతున్నారు, అదంతా IT డిపార్ట్మెంట్ మానిటర్ చేసుకుంటుంది. లోకేష్ గారి డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ ఇవాళ వీళ్ళందరికీ గోల్ ఏంటంటే 12 monthsలో ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో ఇవాళ మనం December 2025లో ఉన్నాము అంటే December, January 2026 కల్లా స్టార్ట్ చేయాలి అనేది టార్గెట్. ఓకే. మెజారిటీ ఆఫ్ దెమ్ ఐ హోప్ విల్ స్టార్ట్. ఏదైనా ఒక డిలే అయినా ఒక 1-2 months కన్నా డిలే అవ్వకుండా అవన్నీ స్టార్ట్ అయితే విదిన్ 1.5 years యూ విల్ సీ అబౌట్ 50,000 to 75,000 జాబ్స్ విదిన్ 1.5 years. ఓకే. సో అది మనం నెక్స్ట్ 2 yearsలో ఫాస్ట్గా బిల్డ్ చేసుకోవాలి. ఉదాహరణకి 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇన్ఫోసిస్కి ఇంచుమించు ఒక 700 ఎంప్లాయీస్ అద్దె క్యాంపస్లో వాళ్ళు నడుపుతున్నారు. అదే అద్దె క్యాంపస్లో మేము కలిసినప్పుడు అడిగాం, మీరు ఇదే క్యాంపస్లో మ్యాక్సిమం ఎంతకి వెళ్ళగలుగుతారు 3 షిఫ్ట్లో పనిచేస్తే? ఇదే బిల్డింగ్లో వీ కెన్ గో అప్ టు 2,000 అన్నారు. అయితే మీరు 1 yearలో అది చేయాలని అడిగాం. మీకేం కావాలి? సరే, మాకు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మంత్రి గారికి చెప్పారు. అది మాకు ముందు అవి రిజాల్వ్ అవ్వలేదు. స్ట్రీట్ లైటింగు, RTC ట్రాన్స్పోర్టు, మహిళలకి రాత్రిపూట ట్యాక్సీసు,
ఇట్లా మీరు కొన్ని మాకు రిజాల్వ్ చేస్తే మేము చేస్తా ఉన్నారు. వెంటనే విదిన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ directions were given. With matter of few weeks they were implemented. Now Infosys has touched 2,000 employees Awesome. in 1.5 year. Yeah, I could see that vibe. Madravada side there, I could see that vibe. High-tech city initial ga build. I mean, cyber towers, high-tech city. ఎప్పుడైతే నిపుణ బిల్డింగ్ ఎప్పుడైతే బిల్డ్ అయిన కొత్తల్లో ఎలా ఉందో ఇప్పుడు మధురవాడ అలాంటి స్టేజ్ లోనే ఉంది. Yes. అండ్ ఇక్కడ నుంచి డెఫినెట్ గా ఒక 3 years or 4 years మ్యాక్స్ విత్ ఇన్ 10 years వైజాగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఈ లెవెల్ ఆఫ్ గ్రోత్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది అనుకుంటున్నారా? అది మా రోల్ అండి. రైట్. మేము నేర్చుకోవాలి. మిగతా సిటీస్ లో ఉన్న వీక్నెసెస్, గ్యాప్స్, లేకపోతే ఆ ఇబ్బందులు మన దగ్గర రిపీట్ అవ్వకుండా మనం నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు కొత్తగా డెవలప్ అయిన సిటీస్ మీరు ఏం చూసినా, గుర్గావ్, పూణే, హైదరాబాద్లో సైబరాబాద్, బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలు, అయితే ఈ ఏరియాస్ ప్లానింగ్ ప్రాబ్లమ్స్, విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేయడము, అంటే బిల్డింగ్స్ వచ్చేయడము, దానికి తగ్గట్టుగా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకపోవడము. రైట్. సిటీస్ ఆర్ సఫరింగ్. అంటే కొన్ని జోక్స్ సోషల్ మీడియాలో చూస్తుంటే, నా ఫ్రెండ్ నేను ఇప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్లో దింపాను దుబాయ్కి, వాడు దుబాయ్ రీచ్ అయిపోయాడు, నేను ఇంకా ఇల్లు రీచ్ అవ్వలేదు అని. రైట్. బెంగళూరు అదే ఉంది. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ హైదరాబాద్ ఒకప్పుడు బెంగళూరుతో కంపేర్ చేస్తే మచ్ బెటర్ అనుకున్నా, కానీ రీసెంట్ పాస్ట్లో నేను ఆ హైటెక్ సిటీ ఏరియాకి వెళ్తే ఇప్పటికీ ఇట్ ఇస్ డెఫినెట్లీ బెటర్ దెన్ బెంగళూరు. బట్ ఇక్కడ కూడా గంటన్నర అట్లా పట్టేస్తుంది. గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీకి 1 hour. సో దట్ ఏమవుతుందంటే అండి, వెన్ వీఆర్ ప్లానింగ్ జోనింగ్ బాగా చేసి, ఆ జోనింగ్లో మనం ఎంత హైట్ అలౌ చేయాలి, ఎంత హైట్ మనం అలౌ చేస్తే అక్కడ జనరేట్ చేసే ట్రాఫిక్ వల్ల ఆ రోడ్స్, ఆ డ్రైనేజు అది తట్టుకోగలుగుతుందా లేదా అనేది ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరగాలి. నా అభిప్రాయం ఏంటి అంటే, లాస్ట్ 10 yearsలో వచ్చిన విపరీతమైన డెవలప్మెంట్, లాట్ ఆఫ్ బిల్డింగ్స్ హ్యావ్ కమ్. ఆ జోనింగ్ ప్లానింగ్ అంత బాగా జరగలేదు అనేది నా అనుమానం, అభిప్రాయం. ఓకే. సో ఇక్కడ వైజాగ్ గురించి చెప్పాలి కదా, వీ విల్ నాట్ అలౌ దట్ టు హ్యాపెన్. ఓకే. వైజాగ్లో వీ విల్ ఎన్షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. అండ్ ఒక డిఫరెన్స్ అండి, మేము కంపారిజన్ హైదరాబాద్, బెంగళూరు, గుర్గావ్తో మేము పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఈ 3 cities ఎన్ని డైరెక్షన్లో పెరగచ్చు. మీరు కోస్ట్ లైన్లోనే, మేము సముద్రం ఒడ్డున ఉన్నాం కాబట్టి మేము ఇటువైపు పెరగలేము, సముద్రం ఉంది కాబట్టి. ఇంకోటి మాకు ఫీచర్ ఏంటంటే కొండలు. సో కొండలు కూడా ఉన్నప్పుడు మేము అంత ఈజీగా ఇటువైపు కూడా పెరగలేము, కొండల చుట్టూ వెళ్ళాలి. సో ఇన్ దట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మాది మోర్ లినియర్ సిటీ. మీరు ఇప్పుడు గాజువాక స్టీల్ ప్లాంట్ నుంచి చూసుకుంటే ఆనందపురం దాకా ఇలా వెళ్తుంది స్ట్రైట్గా ఆల్మోస్ట్. రైట్. దీని పక్కన మనకి గ్రిడ్స్, క్రాస్ లైన్స్, ఎవ్రీ 2 kilometers కనెక్టర్ రోడ్స్ పెట్టుకుని, లోపల మంచి రోడ్లు పెట్టుకుని, ఈ ప్లానింగ్ డీటెయిల్డ్గా ఇవాళ మేము చేస్తున్నాము. అండ్ అది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ 6 months here there we will be able to ensure that public utility is going to improve. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి వచ్చింది కాబట్టి, గూగుల్ని ప్రతిపక్ష పార్టీ ఉంది అంటే, సముద్రంలో నుంచి కేబుల్స్ వేసేసారు, అదాని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేమే బిల్డ్ చేసామంటున్నారు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ స్వాగతిస్తున్నామని వాళ్ళ హెడ్ అన్నారు. మీరు అసలు యాక్చువల్గా గూగుల్ విశాఖపట్నంకి రావడం వల్ల ఎన్ని జాబ్స్ వస్తాయి అని అనుకుంటున్నారు? అండ్ ఆ ఎకో సిస్టమ్ వల్ల వస్తాయా, లేకపోతే గూగుల్లోనే 10 లక్షల లేకపోతే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయా? దీని మీద ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్లారిటీగా ఒక ఆన్సర్ ఇవ్వగలుగుతారా? అంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ టు ఆన్సర్ హియర్ అండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆపోజిషన్ హ్యాస్ టు గెట్ క్లారిటీ. రైట్. స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మొదట్లో వ్యతిరేకించారు. డేటా సెంటర్ వస్తే ఏం రాదు, పవర్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లం అని అన్నారు. వాళ్ళ లీడరు ఎప్పుడైతే కాదు డేటా సెంటర్ మీరు స్వాగతిస్తున్నామంటే వాళ్ళకి నేరేటివ్ కన్ఫ్యూజ్ అయింది. వాళ్ళు ఎట్లా ఇప్పుడు మేమే తీసుకొచ్చాము, ప్లేన్ చేంజ్ చేసేసారు. ఆ లైన్లో మార్చారు వాళ్ళు. 2019 January ఎలక్షన్స్ ఒక 4 నెలల ముందే అదానితో ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్కి ప్రారంభించాము. రైట్.
ఎవ్రీబడి హ్యాస్ సీన్ దిస్. ఐ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ దిస్ అవుట్ ఆఫ్ నోవేర్ కదా. మీ గవర్నమెంట్ వచ్చే 4 నెలల ముందు అదానితో ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ చేసాం. అదే ప్రాజెక్ట్ని మీరు ఆ 5 ఏళ్ళు డిస్కషన్ కంటిన్యూ చేశారు. సో అది మీరు తీసుకొచ్చినట్టు కాదు కదా. సరే, అది పక్కన పెడదాం. మేము తీసుకొచ్చిన అదాని ప్రాజెక్ట్ని మీరు 5 ఏళ్ళు కంప్లీట్ చేసేస్తుంటే దట్ ఆల్సో ఇస్ క్రెడిట్, రైట్? బికాస్ గవర్నమెంట్లో నోబడీ ఈస్ పర్మనెంట్. ఇప్పుడు భూముల మీద కేసులు వేస్తున్నారంట. దట్ ఈస్ ఐ కమ్ టు దట్ ఇష్యూ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్లో నోబడీ ఈస్ పర్మనెంట్. మేము అదానిని 2019 జనవరిలో ఇక్కడ ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత మీరు ఆ 5 ఏళ్ళు పూర్తి చేస్తుంటే తీసుకొచ్చినట్టు మాకు క్రెడిట్ ఉన్నా, పూర్తి చేసినందుకు మీ క్రెడిట్ ఉండేది. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ళు ఎందుకు ఏం స్టార్ట్ అవ్వలే? అంటే అప్పుడు కూడా అదాని ఉన్నాడు, ఎందుకు పెట్టలే? అప్పుడు గూగుల్ అనే డిబేట్ ఎక్కడ రాలేదు. ఇప్పుడు గూగుల్ ఈస్ ద పర్సన్ హూ ఇస్ కమింగ్ అండ్ సెట్టింగ్ అప్ ద ప్రాజెక్ట్ ఓవర్ హియర్. Adani is partnering with them to give them infrastructure support, back end load to implement certain things for them. The brand is going to be Google. Google CEO నే ప్రత్యక్షంగా వచ్చి వైజాగ్లో మేము పెడుతున్నాము అని చెప్పారు. సో గూగుల్ ఇస్ సేయింగ్ ఇట్ నౌ, అది ముందు చెప్పలేదు. సో లెట్ పీపుల్ డిసైడ్. అది ప్రజలకి ఆ విజ్ఞత ఉంది దట్ ఎవరేంటి అనేది. ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయా లేదా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే the new currency is data. Every country has to have its own data centers. ఎందుకంటే మన కోవిడ్ వచ్చింది, లేకపోతే ఇంకేదో యుద్ధం జరుగుతుంది, మనకి డేటా సెక్యూరిటీ ఉండాలి కదా. అవునండి. మన సావరెంటీలో మనకి డేటా సెంటర్స్ లేకపోతే మన నేషన్ సిటిజన్స్కి భద్రత, డేటా ప్రైవసీ, డేటాస్కి అక్కడి నుంచి వస్తుంది, ఉండాలి. నెక్స్ట్, డేటా సెంటర్స్ దగ్గర ఎకో సిస్టము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, దే లవ్ టు బీ క్లోజ్ టు డేటా సెంటర్స్. ఎందుకంటే ఆ 0.1 మిల్లీ సెకండ్ కూడా వాళ్ళకి ఫాస్టర్గా ఇంటర్నెట్ యాక్సెస్, డిసిషన్ మేకింగ్ చేయగలిగితే వాళ్ళకి మచ్ మోర్ లూక్రేటివ్, ప్రాఫిటబుల్. సో ఎకో సిస్టంలో వీ ఇమాజిన్ దట్ tens of thousands of jobs will be coming because of having a high quality data center, AI data center. Government wants to go PPP on medical colleges. ఎందుకు? ఫర్ బెటర్ ఎక్విప్మెంట్ అండ్ ఫర్ ది పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యము మంచి రేట్లో రావాలని పీపీపీకి వెళ్తుంది. అందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసేశారు, పబ్లిక్ తీసేశారు. ఓన్లీ ప్రైవేట్ పరం చేస్తుంది. అవన్నీ తీసుకొచ్చేసి గీతము మీ చేతుల్లో పెడుతుంది. మీ అల్లుడికి ఇస్తే నేను ఊరుకోను అని కొంతమంది డైరెక్ట్ ఓపెన్ గా ఎమ్మెల్యే లాగా. అల్లుడు ఎవరు? మీరే. నాకు ఇస్తేనా? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మెడికల్ కాలేజ్ అని మీ మీద గెలవలేని ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఒక కౌంటర్ వేశారు. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? వాట్ డూ యూ థింక్ ఇస్ పీపీపీ? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ది పీపుల్? అది ప్రజలకు మంచి చేస్తుందా లేకపోతే మంచి చెయ్యదా? మీకేం ఇంట్రెస్ట్ ఉంది? ఆ ప్రభుత్వ కళాశాలను గనక ప్రైవేట్ పరం చేస్తే మీరేమన్నా తీసుకుంటున్నారా? ఒకవేళ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పంపిస్తాను అని కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు. సో దీని మీద మీ సమాధానం ఏంటి? 17 మెడికల్ కాలేజ్లో 18 మెడికల్ కాలేజీలు ముందు గవర్నమెంట్ కడుతుంది అని అన్నారు. ఫస్ట్ లెట్ us టేక్ ఎ వెరీ ఫండమెంటల్ థింగ్. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది వచ్చింది, దాన్ని ఎంత పెరిగైంది అనేది వైసీపీ ఈస్ ట్రైంగ్ టు ఓన్ ఇట్. రైట్, ఓకే, ఫైన్. మరి ఆ టైంలో ఆ డబ్బులు ఆరోగ్యశ్రీ మీద పెట్టే బదులు ఇవాళ ఆరోగ్యశ్రీ యాన్యువల్ బిల్ ఇంచుమించు 3,000 కోట్లు. ఆ డబ్బులు మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మీద పెట్టచ్చుగా. ఆరోగ్యశ్రీ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ కి లాభం వచ్చిందా? ప్రైవేట్ కి? ఓకే. ఆ టైంలో మీరు అంత డబ్బులు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే బదులు మీరు పెట్టుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇంకా బాగా అభివృద్ధి అయ్యాయి కదా. ఎందుకు చేయలేదు మీరు? అంటే యు ఆర్ ట్రైంగ్ టు ఓన్ ఇట్ కదా. ఆరోగ్యశ్రీ మా వల్లే సక్సెస్ అయింది, రాజశేఖర రెడ్డి గారి వల్లే ఎంత మేలు జరిగింది అంటే అప్పుడు మీరు గుర్తించలేదా? మరి మన ప్రభుత్వం డిస్కంటిన్యూ చేయొచ్చు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అండి. వీ హ్యావ్ ఇఫ్ వీ ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ వర్కింగ్, మాకు ఎవరికో పేరు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఆపేయాలి అనే ఆలోచన లేదు. ఆరోగ్యశ్రీ వాజ్ వర్కింగ్ వెల్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో.
కరెక్షన్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకున్నాం. 14లో అప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాట్ వీ కెన్ డూ, ఇప్పుడు మనం ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను పెట్టి హౌ వీ కెన్ మేక్ ఇట్ బెటర్, ఇంప్రూవ్మెంట్స్ చేసుకున్నాం, స్కీమ్ని అప్గ్రేడ్ చేశాం, ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా హౌ టు ఇంప్రూవ్. నౌ దట్ మనీ ఈస్ గోయింగ్ మెజారిటీ ఆల్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. ఫస్ట్ యూ ఆన్సర్ అబౌట్ దట్. ఆ డబ్బులు మీరు గవర్నమెంట్ మీద ఎందుకు పెట్టలేదు? సరే వదిలేసేయండి, మీరు గివ్ అప్ ఇచ్చేసారు, మీరు చేయలేరు దాన్ని. దట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ కేపబుల్ టు డూ ఇట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అదనంగా మీరు కడతారన్నారు. ఎన్ని కంప్లీట్ చేశారు? మీకు 5 ఏళ్ళు టైం ఉండింది, 18 మెడికల్ కాలేజీల్లో ఎన్ని ఓపెన్ చేశారు మీరు? అన్ని ఓపెన్ అయిపోయాయి. జస్ట్ పవర్ కనెక్షన్ ఇచ్చేస్తే ప్లగ్ అండ్ ప్లే అంటున్నారు కదా. దే హ్యావ్ హార్డ్లీ స్పెంట్ 17% or 18% ఆఫ్ మనీ. ఈ స్పీడ్లో వాళ్ళు కడితే ఈ మెడికల్ కాలేజీలు 18 మెడికల్ కాలేజ్ పూర్తవడానికి 25 సంవత్సరాలు పడుతుంది. ఇన్ని నీతులు మాడుతున్నారు మీరు. మెడికల్ కాలేజీలు 25 సంవత్సరాల తర్వాత, హాస్పిటల్ 25 సంవత్సరాల తర్వాత వస్తే ఎవరికి మేలు జరుగుతుంది? అంటే ఆ ఐడియాలాగా ఉండిపోవాలా, లేకపోతే అసలు నిజంగా ప్రజలకి మేలు జరగాల, జరగకూడదా? సరే, నెక్స్ట్ పాయింట్, కంప్లీట్ చేయడానికి మీకు డబ్బులు లేవా, మీరు చేయలేరా? ఆఫ్టర్ ఆల్ ఇంత ఖర్చు పెడితే అయిపోతుంది కదా, అది మీరే ఖర్చు పెట్టి ఉండాల్సింది కదా, ఎందుకు ఖర్చు పెట్టలే? ఓకే, ఋషికొండలో 500 కోట్లు పెట్టి మీరు ఎందుకు ఒక ప్యాలెస్ కట్టుకోవాలి? టూరిజం డబ్బులు వాడుకొని. నేను 500 కోట్లు పెట్టి ఇంత పెద్ద ప్యాలెస్ కట్టాను, మీరేంటి 300 కోట్లు, 330 కోట్లు, 350 కోట్లు పెట్టి జస్ట్ మ్యాట్లు పెట్టి యోగాంధ్ర అని పెట్టారు. ఏది ఉపయోగం ప్రజలకి? నేను ఒక నేషనల్ మాన్యుమెంట్ కట్టేశాను ఋషికొండ మీద అని జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజలు ఫూలిష్ కాదండి, ప్రజలు అన్నీ అర్థం చేసుకోగలుగుతారు. 500 కోట్లు పెట్టి ఎప్పుడు వస్తాడో పుట్టిన్ తెలీదు. ఆ పుట్టిన్ గారికి ఇల్లు బాగుందా లేదా అనేది వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారండి? మన ప్రజలకి మనం మేలు చేయాలి కదా. అసలు ఆర్గ్యుమెంట్ అసలు ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? నోబడీ విల్ యాక్సెప్ట్. సరే, నంబర్స్ వర్ కోటెడ్ దట్ 240 కోట్లు ఈ ఇంటికి ఖర్చు పెట్టారు, తప్పేముంది దాంట్లో? యోగాంధ్రకి 330 కోట్లు ఖర్చు పెడితే ఏంటి అనేది? ఫస్ట్లీ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? ఆ ప్యాలెస్కి ఇంచుమించు 500 కోట్లు ఖర్చు పెట్టారు. 480, 470, నాట్ 240. సో లెట్ us be clear about that. Okay. నెక్స్ట్, యోగాంధ్ర ద బడ్జెట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 50 to 60 crores. అండ్ దాంట్లో 330 crores. ఆ దాంట్లోనే వాళ్ళ లీడర్సే ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. దే ఆర్ చేంజింగ్ ద ఫిగర్స్. ఓకే, చుట్టూ ఉన్న లీడర్స్. నాకు చూసినంత వరకు ద బడ్జెట్ వాజ్ అరౌండ్ 60 crores. దాంట్లో 70%, 65% కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ పెట్టుకుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టుకోలే. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బర్డన్ వాజ్ హార్డ్లీ 15-20 crores. ఓకే. అండ్ ఆ ప్రోగ్రామ్ మనం చేసేది ఏదో ఎల్లయ్యకో పుల్లయ్యకో బెనిఫిట్ అయ్యేది కాదు. సిటీకి 3 లక్షల మంది దే హ్యావ్ డన్ యోగా ప్రిపరేషన్. దాంట్లో 10% పీపుల్, 30,000 మంది అయినా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు యోగా స్టార్ట్ చేసుంటే మన సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. అండ్ ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ మనం యోగా మ్యాట్స్ కూడా ఇచ్చాం. ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. కొన్ని దగ్గరలో ఏంటంటే 2-3 తీసుకోవడానికి ట్రై చేశారు. దట్ హ్యాపెన్స్ ఎనీవేర్. రైట్. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక యోగా మ్యాట్, ఇప్పుడు పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఆ యోగా మ్యాట్ని వాళ్ళ స్ట్రెచ్చింగ్ కోసమో యోగా కోసమో వాళ్ళు వాడితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత బెనిఫిట్ అవుతుంది? మనం వాళ్ళ మంచి కోసం చేసేది తప్ప ఇదేమి ఇట్ ఇస్ నాట్ బెనిఫిటింగ్ ఆన్ ఇండివిజువల్. అట్లయితే గవర్నమెంట్ ఎన్నో ప్రభుత్వ పథకాలు. మీరు ఇప్పుడు చెప్పిన అనాలిసిస్ అదే రోజు చెప్పుంటే ఇప్పుడు ఈ హీనమైన కామెంట్స్ తీసుకునే పొజిషన్లో మీరు ఉండేవాళ్ళు కాదు కదా. యోగాంధ్రకి 330 కోట్లు, ఆల్ దట్ యూ గైస్ డిడ్ ఇస్ గాలి తీల్చుకోవడం, గాలి వదలటం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరు ఇదే ఎక్స్ప్లెనేషన్ ఆయనకి అదే రోజు ఇచ్చుంటే సరిపోయేది కదా. అంటే అది దట్ యు ఆర్ వాచ్ ఫాస్టర్ దెన్ మీరేంటంటే వెంటనే యు ఆర్ ఏబుల్ టు రెస్పాండ్ ఆన్ సోషల్ మీడియా. నేనేంటి అంటే ఇట్లాంటి ఫార్మాట్ ఒక ఇష్యూ గురించి మనము ప్రస్తావించగలుగుతాము, లోతులో మాట్లాడగలుగుతున్నాం అన్నప్పుడు ఐ రెస్పాండ్ ఇన్ సచ్ మ్యాటర్స్. మీరు అన్నట్టు ఎస్, వీ ఆల్సో నీడ్ టు రెస్పాండ్. ఎందుకంటే ఒక అబద్ధం మనం వెంటనే కౌంటర్ చేయగలిగితే ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ గ్రాండర్ చూసి 330 కోట్లు అని వేశారు. 330 కాదు, మన స్టేట్ గవర్నమెంట్కి 15-20 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది, 15-20 కోట్లు మాత్రమే ఖర్చు అయింది, ఇదిగో బెల్స్ అని తీసి మొహం మీద కొట్టినట్టు ఎవరు ఆన్సర్
వేయలేకపోయారు దానికి. దట్ ఇస్ ట్రూ. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ టుడే. సో Okay. మీ ముందు ఆన్సర్ చేస్తున్నాను నేను. ఓకే, కమింగ్ బ్యాక్ టు సెంటిమెంట్ ఆఫ్ వైజాగ్. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ మనం ప్రోత్సహిస్తున్నామా లేకపోతే ఆపుతున్నామా? స్టీల్ ప్లాంట్లో ఉన్న వర్కర్స్కి మనం ఎలాంటి గ్యారంటీ ఇస్తున్నాము? మనం దాంట్లో ఏమన్నా రియల్ ఎస్టేట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నామా? ప్రైవేటీకరణ చేసేసి వైజాగ్ సెంటిమెంట్ని మనం నాశనం చేయకపోతున్నామా? అసలు స్టీల్ ప్లాంట్లో వర్కర్స్కి అది లాసెస్లో ఉండడానికి కారణం వాట్ డూ యూ పర్సనల్లీ థింక్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ హౌ ఆర్ యూ గోనా ఫిక్స్ ఇట్? దర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ అండి, మెనీ సీరియస్ ప్రాబ్లమ్స్. 2019 నుంచి 2024 మధ్యలో ముందు గవర్నమెంట్ జీరో కమిట్మెంట్. ఏంటంటే అది అప్పుడు వాళ్ళు దాంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేద్దాము, రైట్, లేకపోతే కొత్త క్యాపిటల్ అక్కడే కట్టేద్దాము, రకరకాల నెగటివ్ ఇంటెన్షన్స్. ఆ టైంలో ప్రైవేటైజ్ అవుతుంది అంటే 22 లోక్సభ ఎంపీస్ ఉన్న పార్టీ కూడా సైలెంట్. మాకు 3 ఎంపీలే అప్పుడు. అవును, ఏం చేయలేకపోయారు, ₹1 తీసుకుని రాలేకపోయారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. దురదృష్టం. ఆర్ థింగ్స్ పర్ఫెక్ట్ టుడే? అన్ని అద్భుతంగా జరుగుతున్నాయి? ఐ కెనాట్ సే దట్. బట్ వాట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్? 99 నుంచి 2004 మధ్యలో 1300 కోట్లు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసి 20 ఏళ్ళు ఇబ్బంది లేకుండా నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిది. ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతి కష్టంతో ప్రధానమంత్రి గారిని ఒప్పించి మళ్ళీ ఇప్పుడు మల్టిపుల్ విడతల్లో 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హెస్ ఇంప్రెస్డ్ అపాన్ సెంట్రల్ గవర్నమెంట్, ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారికి, మోడీ గారికి దట్ వీ హ్యావ్ టు రివైవ్. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సరే, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోలేదా అంటే ఇవాళ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్ కమిట్మెంట్స్, పవర్ బిల్స్ మాఫీ చేయడము, లేకపోతే వాటర్ బిల్స్, దాని బిల్లు బదులు ఎక్విటీ తీసుకోవడము, ఆల్మోస్ట్ 2,000-3,000 crores. సో ఓవరాల్ ఒక ఇంచుమించు 15,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇవాళ స్టీల్ ప్లాంట్ రివైవ్ చేయడానికి ఇచ్చారు అంటే కమిట్మెంట్ లేదు అని ఎవరన్నా అంటే అసలు దానికి అసలు లాజిక్ ఉందా? ఆ ప్రయత్నం ఎక్కడి వరకు సక్సెస్ అయింది? డబ్బులు ఇవ్వడం వల్ల ఇప్పుడు కంపెనీ అప్పు ఆల్మోస్ట్ 30,000 crores, 35,000 crores ఇంక్లూడింగ్ క్రెడిటర్ లయబిలిటీ, అంటే మెటీరియల్ తీసుకుంటాం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో ఈ 11,000 కూడా ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ ద 35,000 ఇఫ్ యూ డోంట్ మేనేజ్ ద ప్లాంట్. రైట్. ఈ డబ్బు మనం దేనికి వాడుకోవాలి? ఎట్లా ప్రొడక్షన్ పెంచి లాభాలు పెంచి ఆ లాభాలతో మనం మళ్ళీ బండిని ట్రాక్లో తీసుకుని రావాలి. మాకు వచ్చిన ఇబ్బందులు గత సంవత్సరంన్నరలో ఏంటి అంటే అక్కడ మేనేజ్మెంట్ వైఫల్యాలు అయితే జరిగినట్టు నాకైతే అనిపించినాయి. రైట్. దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. నేను డే టు డే అక్కడ కూర్చుని స్టీల్ ప్లాంట్ నేను నడపట్లేదు కదా. ఒక ప్రభుత్వంగా మేము ఏం చేయగలుగుతాము? దానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్యాకేజ్ ఇప్పించగలిగాము. రివైవ్ చేయడానికి 100% జెన్యూన్ ఎఫర్ట్తో మేము చేసాము. అక్కడ మేనేజ్మెంట్ తప్పులు చేసి సరిగ్గా చేయకపోతే డెఫినెట్లీ దట్ ఈస్ అ ప్రాబ్లం. దాన్ని కరెక్ట్ చేయడానికి మేము మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ లిటిల్ సాడ్. కేంద్ర ప్రభుత్వం ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. బట్ వీఆర్ నాట్ గివింగ్ అప్ యాజ్ అ గవర్నమెంట్. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనము లాభాల లోపలికి తీసుకుని రావాలి. లెట్ us వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఒక పర్మనెంట్ లీడర్షిప్ కావాలి. అంటే ఆ లీడర్షిప్ కొన్ని కారణాల వల్ల డిలే అవడము, పర్మనెంట్ CMD రాకపోవడము, డైరెక్టర్స్ ఫుల్ టైము అందరు అపాయింట్ అవ్వకపోవడము. సో ఏంటంటే డబ్బులు వచ్చి కూడా మేనేజ్మెంట్ కొన్ని వైఫల్యాల వల్ల ప్లాంట్ సఫర్ అవుతుంది. అండ్ ఎందుకు అది అలా ఫెయిల్ అయింది అంటే బ్యాడ్ లీడర్షిప్, మధ్యలో కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్, యూనియన్స్లో కూడా కొందరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి కన్నా ప్లాంట్ గురించి కొందరు యూనియన్లో లీడర్స్లో నేను చూసింది ఏంటి అంటే ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతే మనకి మనుగడ ఉండదు. ఆ ప్రాబ్లమ్ని కంటిన్యూ చేస్తేనే మనకి ఒక ప్రామినెన్స్ ఉంటుంది, లేకపోతే ఇంకేదో బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో కొందరు పనిచేస్తున్నారు. ఓకే. సో ఎంప్లాయీస్కి ఆ క్లారిటీ ఇస్తున్నాను. ఐడెంటిఫై చేశారా? ఐడెంటిఫై చేశాను. ఇలా మీడియా ముందు మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ అందుకే ఎంప్లాయీస్కి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే వాళ్ళ ట్రాప్లో పడొద్దు. ఓకే. మీరు మీ పని మీద మీరు ఫోకస్ చేయండి, ఈ ఎజెండాలోకి మీరు పడద్దు. ఆ కొందరు ఏంటి అంటే దీని నుంచి ఎట్లాగో మనం బెనిఫిట్ అవుదాము, లబ్ధి పొందుదాం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము రాంగ్ ఎజెండా కొందరికి ఉంది. ఓకే. బట్ మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్.
వాళ్ళ కష్టము, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ వల్లే ఇన్ని కష్టాల్లో కూడా ప్లాంట్ ఇంత ప్రొడక్షన్ చేస్తుంది. మొన్నే 21,000 tons ఒక రోజులో చేశారు అంటే దట్ ఈస్ అ టెస్టమెంట్ టు ద కేపబిలిటీస్ ఆఫ్ ద పీపుల్. సో ఆ పీపుల్ని మనం పాజిటివ్గా మోటివేట్ చేసుకుని చేయాలి. పబ్లిక్ సెక్టర్లో ఈ ప్రాబ్లం కొన్నిసార్లు ఉంటుందండి. ఎందుకంటే లీడర్షిప్ టైంకి రాకపోతే, లీడర్షిప్ కరెక్ట్ ఇంటెన్షన్తో పనిచేయకపోతే ఏ తప్పు చేయని ఎంప్లాయీస్ కూడా సఫర్ అవుతారు. So do you want to appeal to management, people, workers? Do you want to give any assurances or appeal to people on this forum? అదే, సో ద ఎంప్లాయీస్ అందరికీ మేము కంటిన్యూస్గా చేస్తున్నాము దట్ యూ ప్లీజ్ ఎన్షూర్ దట్ ద ప్లాంట్ ప్రొడక్షన్ పెరగాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, మెయింటెనెన్స్ బాగుండాలి. అండ్ ప్లాంట్ లీడర్షిప్ కూడా ఏంటంటే మీరు సేల్స్ మంచి రేటుకి సక్రమంగా మీరు అమ్మాలి. రా మెటీరియల్ మీరు ప్రొక్యూర్ చేసేటప్పుడు దాంట్లో ఏమాత్రం కరప్షన్ లేకుండా మంచి క్వాలిటీ రా మెటీరియల్ తీసుకోవాలి. ఈ రెండు మనం సరిగ్గా ఫిక్స్ చేయగలిగితే ప్రొడక్షన్ మన ఎంప్లాయీస్ బాగా చేస్తున్నారు, రా మెటీరియల్ హై క్వాలిటీ గుడ్ ప్రైస్కి కొని సేల్ మంచి లాభం వచ్చే ప్రైస్కి అమ్మితే మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ రెండిట్లో కొన్ని ప్రాబ్లమ్స్ నాకు గత సంవత్సరాలుగా ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే, అండ్ లుక్స్ లైక్ మీకు కంప్లీట్ అవగాహన ఉంది అండ్ యూఆర్ ఆల్రెడీ ఆన్ ద మిషన్. మీరు రైట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లని మీరు ఆ ప్రాబ్లమ్ క్రైటీరియాని ఐడెంటిఫై చేసి దాని మీద ఫిక్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఎంప్లాయీస్కి కానీ ప్రజలకి కానీ అధైర్యపడద్దు. యాజ్ ఆఫ్ నౌ మీరు ఇంకా గివప్ చేయలేదు అని చెప్పాలనుకుంటున్నారా? వీ హ్యావ్ నాట్ గివెన్ అప్ అండి. వర్కింగ్ అంటే ఎప్పుడైనా సరే మేము కూడా మనీ హ్యాస్ కమ్, చనిపోయే కంపెనీని బ్రతికించే ప్రయత్నంలో ఇంత డబ్బులు వచ్చినప్పుడు ఆ ప్లాంట్ మేనేజ్మెంట్కి, ప్లాంట్ ఎంప్లాయీస్కి ఒక బాధ్యత ఉంది. ఈ డబ్బు సద్వినియోగం చేసుకుని మళ్ళీ బండిని ట్రాక్లోకి ఎక్కించాలి, ప్లాంట్ని లాభాల లోపల తీసుకుని రావాలి. ఈ డబ్బుని దుర్వినియోగం చేసేస్తాము, ఈ డబ్బుని మేము తినేస్తాము అని కొందరు ఆలోచించి, లేకపోతే ఎఫిషియన్సీ తీసుకుని రాము అని, అది అందరి తప్పు కాదు, కొందరు తప్పుల వల్ల ప్లాంట్ సఫర్ అవుతే మనకి డబ్బులు చెట్ల మీద పెరగట్లేదు కదా. అతి కష్టంతో ఈ డబ్బుల్ని మనం ఒప్పించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. ఇది మేము విదిన్ 5 years మేము తినేస్తాము, దాని తర్వాత మళ్ళీ మాకు డబ్బులు కావాలి, ఎంత మేము లాస్లో నడిపినా డబ్బులు మాకు ఎవరో తీసుకుని రావాలి అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. రైట్, బికాస్ ఆ డబ్బులతో మనకి ఎంతో మేలు చేయొచ్చు. ఇప్పుడు అదే 15,000 కోట్లు మాకు స్టీల్ ప్లాంట్ బదులు ఒకవేళ గవర్నమెంట్ ఇంకా దేని మీద ఖర్చు పెట్టాలంటే ఇంకెంత చేయొచ్చు ఆ డబ్బులతో. కానీ గవర్నమెంట్ ఎందుకు చేసింది స్టీల్ ప్లాంట్ కోసం? కమిట్మెంట్, సెంటిమెంటే కాదు, కమిట్మెంట్. ఓకే, దట్ అక్కడ మనము 7 million టన్నుల నుంచి బాగా నడిపితే 15-20 million tons అదే ఏరియాలో మనము స్టీల్ ప్లాంట్ని డెవలప్ చేయొచ్చు. షోర్ బేస్డ్ ప్లాంట్ ఒక గొప్ప నేషనల్ యాసెట్ అది అవుతుంది. పబ్లిక్ సెక్టర్లో కూడా ఒక మంచి యాసెట్ నడపాలనే ఒక కమిట్మెంట్తో మేము చేస్తున్నాం. కానీ మేము పనిచేయము, లేకపోతే మేనేజ్మెంట్ మేము స్వార్థ ప్రయోజనాల కోసం మేము తినేస్తామని కొందరు బ్యాడ్ పీపుల్ వల్ల అట్లా జరిగితే the government cannot keep giving money kada. Obviously. You need to become profitable. So that is what we are pushing the plant. Reviews kuda chestunamu. It's not easy andi, but we are committed. Coming back to pollution, అసెంబ్లీలో అయితే ఒక తీవ్ర స్థాయి రచ్చ అయ్యింది. బోండా ఉమ గారు పవన్ కళ్యాణ్ గారికి పొల్యూషన్ బోర్డ్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ యాజ్ నీడెడ్. కృష్ణయ్య గారు అనుకుంటా పొల్యూషన్ బోర్డ్ చైర్మన్. ఇక్కడ రామ్కి వాళ్ళు, అయోధ్య రామిరెడ్డి గారి లీడర్షిప్ లో ఉన్న రామ్కి వాళ్ళు వేస్ట్ ని వాటర్ బాడీస్ లోకి డంప్ చేసేస్తున్నారు. అండ్ కొంచెం ఎంతో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఈ ఆస్పెక్ట్ లో నాకు ఉంది కాబట్టి గ్రౌండ్ వాటర్ ఇంకా వాటర్ బాడీస్ కంటామినేట్ అవుతున్నాయి. బీచ్ లో కూడా చాలా మటుకు సముద్రంలోకి వాటర్ బాడీస్ లోకి వదిలేస్తున్నారు అని బోండా ఉమ్మ గారు ఒక క్వశ్చన్ రేస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు షోకాస్ నోటీసెస్ ఇచ్చామని చెప్పారు. It is not against industrialization, but how do you see this particular issue? ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైంది. ఆల్మోస్ట్ ఢిల్లీ రికార్డ్ వరకు వచ్చేసింది మొన్న రీసెంట్గా పోర్ట్ డస్ట్ వల్ల. సో దీని మీద మీ కాన్సన్ట్రేషన్ ఏంటి? మీరు అంటే ఆబ్వియస్లీ మీరు మానిటర్ చేయాల్సిన శాఖ కాకపోయినా సిన్స్ యు ఆర్ ఫ్రమ్ వైజాగ్, మీరు ఆ పొల్యూషన్ లేదండి. ఫస్ట్ థింగ్ ఇస్ we are part of the government, right? It is our collective responsibility. True.
మా శాఖ కాదే డిఫరెంట్, వీఆర్ ఆల్ టుగెదర్ వన్ టీమ్. ఇప్పుడు ఇక్కడ 2 issues. ఒకటి మీరు అన్నది పోర్ట్ డస్ట్, ఎయిర్ క్వాలిటీ. రైట్. నెక్స్ట్ ఈ ఇండస్ట్రీ పొల్యూషన్ వల్ల వాటర్ బాడీస్, గ్రౌండ్ వాటర్ పాడవడం, కంటామినేషన్. 2 different issues. నౌ ఫస్ట్ ఇష్యూ మీరు అన్నది ఏంటి అంటే ఈ వేస్ట్ ట్రీట్మెంట్ రామ్కి చేసేది సరిగ్గా చేస్తున్నారా చేయట్లేదా, వేస్ట్ వదిలేస్తున్నారా. ఫార్మాస్యూటికల్స్, ఫార్మా ఒకటే కాదు, హెవీ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు LG పాలిమర్స్ ఉంది, ఇట్స్ నాట్ ఫార్మాస్యూటికల్. రైట్. బట్ దానివల్ల కూడా మనకి మన గ్యాస్ లీక్ వల్ల చాలా కొందరు చనిపోవడం, చాలా మంది ఇబ్బంది ఫేస్ చేయడం జరిగింది. ఇంకా ఇబ్బంది పడుతున్నారంట కొంతమంది. ఎస్. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బాధ్యత ఏంటి అంటే ఈ కంపెనీస్ అందరూ విదిన్ పొల్యూషన్ లిమిట్స్లో ఆపరేట్ అవుతున్నాయా లేదా అనేది మానిటర్ చేయాలి. PCB పర్ఫెక్ట్గా పనిచేస్తుందా అంటే నో, ఇట్ ఇస్ నాట్. ఓకే, దాంట్లో లోపాలు ఉన్నాయి. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ఓన్లీ PCB. ప్రతి ప్రభుత్వ సంస్థల్లో లోపాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తున్నారా, పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా? లేదు, దెర్ ఆర్ ఇష్యూస్. అట్లా అని మేము గవర్నమెంట్లో వచ్చిన వెంటనే ఇట్స్ నాట్ మ్యాజిక్ కదా. 20 ఏళ్ళ నుంచి ఉన్న ఎంప్లాయీని ఇవాళ మనం తీసేయలేము, వాళ్ళతో పని చేయించుకోవాలి. ఎస్, వాళ్ళు ఏదో ఒక తప్పు చేయడంలో దొరికితే తీసేస్తాం. ఓకే. కానీ ఇప్పుడు అందరు ఎంత మితిమీరిపోయారంటే నేను తప్పు చేసి నా తప్పుకి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయాలనే అతి తెలివి ఎక్కువ మందిలో వచ్చేసింది. సో ఆ సిస్టంలో కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ హ్యావింగ్ సెడ్ దట్, యదా రాజా తదా ప్రజ. గత 5 సంవత్సరాల్లో 19 to 24 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ ఫ్యాక్టరీస్కి ఆడిట్, కంప్లయన్స్ సరిగ్గా చేసిందా చేయలేదా? సరిగ్గా చేయలేదు. దానివల్ల అసలు దృష్టే పెట్టకపోవడం వల్ల ఫస్ట్ 1 year గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కొన్ని యాక్సిడెంట్స్ కూడా మీరు చూశారు. సో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దాని బాధ్యత అది చేయాలి. ఈ కంపెనీస్ అందరు ఏంటంటే అండి, జనరల్గా గవర్నమెంట్ మానిటరింగ్ సరిగ్గా చేయకపోతే వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతారు. దానివల్లే మీరు చూసారు యాక్సిడెంట్లు కొన్ని జరిగినాయి, కొందరు చనిపోయారు. ఇట్స్ వెరీ దురదృష్టం. సో ఇవాళ ప్రతి కంపెనీని ఆడిట్ చేస్తుంది గవర్నమెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. దే ఆర్ గోయింగ్ అండ్ లుకింగ్ ఎవ్రీబడి ఆర్ దే డూయింగ్ అ గుడ్ జాబ్ ఆర్ నాట్ అండ్ కరెక్టింగ్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఇస్ తప్పు చేసిన వాడిని పనిష్ చేయాలి. అది పనిష్ చేస్తే బిహేవియర్ కొంచెం సెట్ అవుతుంది. ఈ ప్రతి కంపెనీని చేయాలి. మీరు అన్నట్టు కొన్ని ఉన్నాయి, మన కరెక్షన్స్ చేసుకుంటున్నాము. అంటే ఈ గ్రోత్ మోడ్ లో ఇలాంటి పనిష్మెంట్స్, సివియర్ చెక్ లిస్టులు పెట్టేసి కంప్లయన్స్ అన్నది స్ట్రిక్ట్ గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ వచ్చే కంపెనీలు భయపడతాయా? వాళ్ళు ఎప్పుడు భయపడతాయి అంటే మీరు రూల్ మించి మీ ఇష్టానుసారంగా నువ్వు ఇది చే, నువ్వు అది చే, నువ్వు చేయకపోతే నీ మీద కేసు పెడతా. ఇప్పుడు ఎట్లాగైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని వాళ్ళు ఒక ఆయుధంలాగా వాడి అమర్ రాజాని భయపెట్టి ఆల్మోస్ట్ ఒక 15,000 crore ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకి రావాల్సింది తెలంగాణకి భయపెట్టింది ఎవరు? వైసీపీ గవర్నమెంట్. ట్రూ. ఇట్లా పనికొచ్చే ఏవి చేయలే. వాళ్ళకి ఎవరు వాళ్ళు శత్రువులుగా భావించారో ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దానికి వాడేరాళ్ళు. అది దురదృష్టం. ఇవాళ మనం ఏంటి అంటే వాట్ ఆర్ ద నార్మ్స్? కేంద్ర ప్రభుత్వం కొన్ని నార్మ్స్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నార్మ్స్ ఇచ్చింది. వీ విల్ నాట్ హెరాస్ ఎనీబడి, బట్ యూ హ్యావ్ టు ఫాలో ద నార్మ్స్. ఓకే, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దట్. లూజ్గా ఉండదు, హెరాస్మెంట్ ఉండదు, రైట్గా ఉంటుంది. ఏం చేయాలో అది మీరు చేయాలి. కొన్ని కంపెనీస్ ఇప్పటికీ ట్రై చేస్తారు చీట్ చేయడానికి, పట్టుకోవాలి వాళ్ళని, ఫిక్స్ చేయాలి. ద ఇంటెన్షన్ ఇస్ టు ఫిక్స్, నాట్ టు పనిష్. ఓకే. అండ్ ఎయిర్ క్వాలిటీకి వచ్చేసరికి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం అండి, కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు నేను వైజాగ్ పోర్ట్ మల్టిపుల్ టైమ్స్ రివ్యూ చేశాను. ఓకే. అక్కడ రా మెటీరియల్లో ప్రధానంగా కోల్ వచ్చినప్పుడు మీరు కోల్ దింపినప్పుడు ఎట్లా స్టోర్ చేస్తున్నారా, దాని మీద షీట్స్ వేస్తున్నారా లేదా? వేర్ హౌస్లు చాలా కట్టారు, బయట పెట్టే బదులు కోల్ షీట్స్ మీద మీరు ఆ వేర్ హౌస్ లోపల పెడితే ఇంకా తగ్గుతుంది. అక్కడి నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రక్లో లేకపోతే ట్రైన్లో తీసుకెళ్లేటప్పుడు ఆ ట్రైన్ కంపార్ట్మెంట్లో లేకపోతే ట్రక్ మీద షీట్స్ సరిగ్గా పెడుతున్నారా లేదా? అండ్ ఓపెన్గా ఉన్నప్పుడు దాని మీద కొంత లిక్విడ్ స్ప్రే చేస్తే డస్ట్ బయటకు ఎగరకుండా చేస్తున్నారా లేదా? ఇది ఇంప్రూవ్మెంట్ అయింది కానీ పర్ఫెక్షన్లో లేదు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఇట్లాంటి రా మెటీరియల్ హ్యాండిల్ చేసే యాక్టివిటీస్ సిటీ నుంచి దూరంగా మూవ్ చేసేయాలి. ఓకే. ఇప్పుడు భవిష్యత్తులో మూలపేట పోర్ట్ వస్తుంది, అక్కడ మూవ్ చేసేయడం బెటర్.
బికాస్ అక్కడ అంత అర్బన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాపులేషన్ లేదు. ఓకే. ఇక్కడ ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రధానంగా ఒక 5 కిలోమీటర్ రేడియస్ లో ఎక్కువ ఈ ఎయిర్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు చూస్తే మేజర్ సిటీస్ దగ్గర వాళ్ళు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అంటే కేటగరైజేషన్ ఉంటుంది, వైట్, గ్రీన్, ఎల్లో, రెడ్, ఆరెంజ్ అని. సో ఈ రెడ్, ఆరెంజ్ లాంటి ఫ్యాక్టరీస్, ఎంటిటీస్ సిటీస్ దగ్గర ఉండకూడదు. బట్ ఎస్, ప్రోగ్రెస్ చేసేటప్పుడు కొంత పొల్యూషన్ అనేది ఇప్పుడు కోల్ ప్లాంట్స్లో అయినా ఇలాంటి పోర్ట్స్లో అయినా అవుతుంది. ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్. అవసరం. సిన్స్ వి స్పోక్ అబౌట్ కేసెస్ గురించి మాట్లాడాం కాబట్టి గీతంని సెంట్రిక్గా కొంతమంది చేసిన కామెంట్స్, పీపీపీలో మీరు మెడికల్ కాలేజీలు కబ్జా చేసుకోబోతున్నారు అని ఒకళ్ళు అంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గీతం అంటే 115 కోట్ల కరెంట్ బిల్ ఎగ్గొట్టిందంట తెలంగాణ గవర్నమెంట్కి. హౌ ఫార్ ఈజ్ ఇట్ ట్రూ? దానికి అసలు అలా ఎలా ఎగ్గొట్టగలుగుతారు సామాన్యుడు? అంటే ఒక మామూలు పూర్ ఫ్యామిలీ కానీ 1000-2000 కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చి కట్ చేసేస్తాడు. గీతంకి మటుకు తెలంగాణ గవర్నమెంట్ అది కూడా ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఎలా వచ్చింది అని ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ ఇది. రీసెంట్గా నేను చూశానండి, నా వీడియోస్ కొన్నిటి మీద కూడా సమ్ ట్రోల్స్ ఆర్ కమింగ్ అండ్ క్వశ్చనింగ్, ఏంటి నీతులు చెప్పు మాకు, ఫస్ట్ నువ్వు కరెంట్ బిల్ కట్టు అని. ఓకే, మా బిల్స్ ప్రతి మంత్ వస్తుంది, ప్రతి మంత్ మేము కడుతున్నాము, మాకు డ్యూస్ లేవు, అరియర్స్ లేవు. ఆ ఛార్జ్ ఏంటి అంటే మా యూనివర్సిటీ పక్కన ఒక ఫెరలాయిజ్ యూనిట్ ఉంది. ఓకే, ఆ ఫెరలాయిజ్ యూనిట్ సిక్ అయింది, దాని డ్యూస్ గీతం మీద వేశారు. అది మీరు కోర్టులో ఛాలెంజ్ చేశారు. దట్ ఇస్ వాట్ వి హావ్ ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్. దే విల్ క్లెయిమ్ దట్ అది మీ ఫ్యామిలీ స్టార్ట్ చేసిన కంపెనీ కాబట్టి మీరు కట్టాలి అని. ఓకే, వన్ ఇస్ లా, యాజ్ పర్ లా దేర్ ఇస్ నో క్వశ్చన్, మాకు అసలు సంబంధం లేదు. ఓకే, ఒకటి మొరాలిటీ కూడా మీరు తీసుకుంటే ఆ కంపెనీకి ల్యాండ్ ఉంది, ఆ కంపెనీకి ఫ్యాక్టరీ సరే నడవట్లేదు, నష్టాల్లో ఉంది, మీరు కంపెనీతో మాట్లాడుకుని కంపెనీతో ఎట్లా రిజాల్వ్ చేయాలో మీరు కంపెనీతో మాట్లాడుకోండి. నేను నా కంపెనీ డిసిషన్ మేకర్ కానప్పుడు, నేను ఎప్పుడు ఆ కంపెనీలో పనిచేయనప్పుడు హౌ కెన్ యూ క్వశ్చన్ మీ? సో ఇక్కడ మీరు సాఫ్ట్ టార్గెట్, మిమ్మల్ని మీ మీద అలిగేషన్ వేసాగానే ఎందుకులే ఈ చికాకు అని కట్టేస్తారు అన్న ఇంటెన్షన్ తో పెట్టారు. ఎట్లా కడతామండి? ఇప్పుడు యూనివర్సిటీకి స్టూడెంట్స్ అతి కష్టంతో అప్పు తీసుకుని డబ్బులు కట్టి మాకు ఫీజు ఇస్తున్నారు. మేము ఆ ఫీజు ఆ స్టూడెంట్స్ మెయిల్ కోసం మేము ఖర్చు పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడెంట్స్ కోసం డెవలప్ చేయాలి, స్టూడెంట్స్కి బెటర్ ఫ్యాకల్టీ రిక్రూట్ చేయాలి. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని స్టూడెంట్ ఫీజు నేను దాంతో ఖర్చు పెట్టేస్తే స్టూడెంట్స్ నన్ను క్వశ్చన్ చేయరా? ఎగ్జాక్ట్లీ. అంటే నీ పర్సనల్ ఇష్యూస్ లేకపోతే నీ ఫ్యామిలీ ఇష్యూస్ మా డబ్బులతో నువ్వు రిజాల్వ్ చేస్తున్నావా అంటే హౌ ఇస్ దట్ ఫేర్? ఇంకో సిమిలర్ టు దిస్, గీతం ల్యాండ్ని లాస్ట్ గవర్నమెంట్ గోడలు పగలు కొట్టేసి గీతం ల్యాండ్ని అక్వైర్ చేయాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు మనమంతా పేపర్లో చూసాం. గీతం హ్యాస్ ఎంక్రోచ్డ్ గవర్నమెంట్ ల్యాండ్ అని పతాక శీర్షికల్లో వేశారు. అండ్ దెన్ ఇప్పుడు ఆ కేసెస్ ఏమయ్యాయి? ఆ ల్యాండ్ మీకు మళ్ళీ వాపస్ వచ్చిందా, లేకపోతే అది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్? దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఈ దురదృష్టం ఏంటి అంటే ఒకసారి మనము పబ్లిక్ లైఫ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అండ్ కొంత విజిబిలిటీ వచ్చిన తర్వాత మీరు ఈజీ టార్గెట్ అయిపోతారు. ప్రతిదీ ఆపోజిషన్ పికప్ చేయడం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఇష్యూ కూడా ఆపోజిషన్ పేజెస్ పికప్ చేసి ఉన్నది లేనట్టు వక్రీకరించి విస్తృతంగా ట్రై చేశారు స్ప్రెడ్ చేయడానికి. గీతం ఇష్యూ ఇస్ ఆల్సో సిమిలర్. I've told it again in many interviews అండి. I don't want to get into too much depth. గీతం బౌండరీ లోపల సర్టన్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అనేది ఇట్ ఈస్ అక్నాలెడ్జ్డ్ బై గీతం 20+ years ago. ఓకే, దానికి అది మా హక్కు, మేము దీన్ని కబ్జా చేస్తాము అని గీతం ఏనాడు అనలేదు. అన్నోయింగ్లీ మా బౌండరీ లోపలికి వచ్చింది. కొంత నోయింగ్లీ ఎవరైనా ఎంప్లాయీస్ వల్ల కొంత ఇక్కడ అరెకరం యాడ్ అయినా సరే వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. వీ విల్ పే యూ మనీ అండ్ యూ ఎలియనేటెడ్ టు అస్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫ్రీగా ఇచ్చామని ఏం అడగట్లేదు, డబ్బులు కడతామని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ 20 ఏళ్ళ క్రితం పెట్టాము. దురదృష్టం వల్ల పాలిటిక్స్లో ఉండడం వల్ల అనేక గవర్నమెంట్స్ వచ్చినాయి వెళ్ళి మాకు వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా యూనివర్సిటీకి, ఇప్పుడు లెటెస్ట్ టేక్ వైసీపీ గవర్నమెంట్ యాజ్ ఎగ్జాంపుల్, గీతం వెనక హార్డ్లీ 1 kilometer దూరంలో సేమ్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. మీరు గీతము
ఇంత డబ్బులు, ఎకరం 30-40 కోట్లు, వాళ్ళు ఒక 40 ఎకరాలు కబ్జా చేశారు, 1000 కోట్లు ల్యాండ్ పోయింది అని. మీరు 11 ఎకరాలు మీ గవర్నమెంట్లో ₹1 కోటి పర్ ఏకర్కి మీరు ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఇచ్చారు. మరి ఆ ల్యాండ్ విలువ కూడా అంతేగా. మరి అది కూడా 30-40 కోట్లు ఇంటూ 11 ఎకరాలు అంటే అది కూడా 400 కోట్ల ఎకరా భూమి కదా. మరి ఎందుకు ఇచ్చారు ఒక 1 crore పర్ ఏకర్కి? మరి 400 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ మీరు 11 crores కి మీరు ఇస్తే మరి దానికి దీనికి తేడా ఏంటి అకార్డింగ్ టు యూ? కానీ మేము దాన్ని ఏమి హెరాస్ చేసి వెళ్ళగొట్టేసి అని చేయలేదు. ఎందుకు? ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ సిటీకి వస్తే మంచిది. ఎకనామికల్గా సిటీలో 30 కోట్లు 40 కోట్లు ఒక పర్ ఎకరం కొని ఒక 5 ఎకరాల్లో స్కూల్ పెట్టడం అనేది అన్వయబుల్. సో ఐ ఎంకరేజ్ ఏ గవర్నమెంట్ అయినా సరే మంచి స్కూల్స్కి సిటీస్లో మంచి లో రేట్కి ఇస్తే సిటీకి ఒక మంచి స్కూల్ వస్తే అది సిటీకి చాలా మంచిది. అందుకే మేము ఎప్పుడు దాని మీద చేయలేదు. ఆ ఓన్లీ క్వశ్చనింగ్ ఏంటంటే మీకు ఒక రూలు, మిగతా వాళ్ళకి ఒక రూల్. నేను ఇప్పుడు ఈ యూనివర్సిటీలో 15,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, 5,000 మందికి ఎంప్లాయ్మెంట్, హ్యూజ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇవాళ 2 బిల్డింగ్స్ ప్రాజెక్ట్స్ మేము స్టార్ట్ చేసాము. మీరు 5 ఏళ్ళలో మమ్మల్ని కట్టడం స్టార్ట్ ఇవ్వలేదు. యూ డెంట్ అలౌ మీ టు బిల్డ్. మా ల్యాండ్ మీరు 22A అని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి యూ హ్యావ్ నాట్ అలౌడ్ మీ టు బిల్డ్ ద ల్యాండ్ బిల్డింగ్స్. ఇప్పుడు ఈ 2 బిల్డింగ్స్ ఇవాళ మేము స్టార్ట్ చేసింది. వన్ ఈస్ గోయింగ్ టు బి 450 crores, అనదర్ 150 crores, 600 crores ఎకనామిక్ యాక్టివిటీ. ఆ బిల్డింగ్స్ కట్టడం వల్ల ఇంకా అడ్మిషన్స్ అయితే ఇంకెంత ఎకనామిక్ యాక్టివిటీ. ఈ విధంగా మీరు ఎందుకు ఆలోచించరు? అండ్ అది కూడా ఇది మా సొంత ల్యాండ్, మేము డబ్బులు కట్టిన ల్యాండ్లో మేము కడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ మేము కోరేది ఏంటి అంటే మేము సరిగ్గా చేయకపోతే మమ్మల్ని ప్రశ్నించండి. మేము బాగానే చేస్తున్నాము, క్వాలిటీ బాగానే ఉందంటే మాకు స్పెషల్గా చూడొద్దు, అందరినీ చూసే విధంగా మమ్మల్ని కూడా చూసి మేము ఎక్స్పాండ్ చేయడానికి మాకు కూడా కొంచెం ల్యాండ్ ఇవ్వండి. ఆ ల్యాండ్ని మేము సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీని ఎక్స్పాండ్ చేసి వీ విల్ బెనిఫిట్ ద సిటీ. తెలుగు వాళ్ళు ఇక్కడ అవకాశాలు దొరక ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బదులు మన ఊర్లో మన స్టేట్లో చదివితే మనకే ఎకనామిక్ యాక్టివిటీ కదా. So, how is it like? How do you balance national politics and a national level? Sorry to get back into the politics, but national politics lo. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 5 లక్షల మెజారిటీతోని గెలిచినా మీకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? పోనీ 2019లో ఏదన్నా భారీ మెజారిటీతో ఓడిపోయారా అంటే అంత వేవ్ అని అనుకునే దాంట్లో కూడా మీరు జస్ట్ 4,100 చేంజ్ ఓట్లతో ఓడిపోయారు. అండ్ ఈసారి 5 లక్షల ఓట్లతోని మీరు గెలిచారు. 5 లక్షల ఓట్లు అంటే నేషన్ వైడ్ ఒక రికార్డే, స్టేట్ వైడ్ అనదర్ రికార్డ్. స్టేట్లో మిమ్మల్ని కొట్టిన రికార్డ్ లేదు. దీన్ని ప్రొజెక్ట్ చేసుకోవడంలో కూడా మీ పార్టీ కావచ్చు, లేకపోతే మీ టీం కావచ్చు, ఈ 5 లక్షల మెజారిటీతోని గెలిచిన వాళ్ళు సీఎంలు అయినప్పుడు మీరెందుకు అది ఆ 5 లక్షల మెజారిటీని ఒక షోకేస్ చేయలేకపోయారు? ఎందుకు కేంద్ర మంత్రి పదవి తీసుకోలేకపోయారు? యూ హావ్ టు రికగ్నైజ్ అండి, ఈ వేవ్ ఎంత చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, వీళ్ళ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలు అనుకున్నారో అంతే వాళ్ళు వైసీపీ లాంటి ప్రభుత్వం ఎప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో రాకూడదు, అట్లాంటి రాక్షస పాలనని మనం చీగొట్టాలి అని ఓటు పడింది. అందుకే మై మెజారిటీ ఐ గివ్ హాఫ్ క్రెడిట్ టు వైసీపీ. ఓకే, వాళ్ళ మీద కోపంతో ద్వేషంతో వేశారు. ఎస్పెషలీ వాళ్ళు 3 ముక్కల రాజధాని ఆట ఆడి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండక విశాఖపట్నం ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్తే విశాఖపట్నం ప్రజలే అందరికైనా చీకొట్టారు వాళ్ళని. రైట్, దే హ్యావ్ గివెన్ ద హైయెస్ట్ మెజారిటీ ఇన్ దిస్ పార్లమెంట్. ఇక్కడ ఎమ్మెల్యేస్ లో కూడా టాప్ 2 ఎమ్మెల్యేస్ మెజారిటీ కూడా విశాఖపట్నం పార్లమెంట్ లోనే ప్రజలు ఇచ్చారు అండ్ భీమ్లీ ఇచ్చారు. సో లెట్ us recognize that it is half or little more than half if you give credit to us, definitely close to half you have to give credit to YCP. Okay, so that you should say first. Second అండి, మంచి క్రెడిట్ అనుకుంటారు పాపం వాళ్ళు. ఇది మంచి క్రెడిట్ అనుకుంటారు పాపం వాళ్ళు. we should give credit. వాళ్ళ మీద ద్వేషంతో చిరాకుతో వాళ్ళు వేశారు. అసహనం అంటే బూతులు మాట్లాడడం, అన్పార్లమెంటరీగా మాట్లాడడము, ఏదేదో ఫ్యాక్ట్స్ ఫిగర్స్ లేకుండా ఇష్టం వచ్చింది మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదు, దీనికి ఒక మెసేజ్ ఇవ్వాలి అని చేశారు. యాజ్ ఫార్ సెంట్రల్ గవర్నమెంట్ అండి, వీ హ్యావ్ 16 MPs. ఇవాళ బీజేపీ అలయన్స్ అందరికీ ఒక ఫార్ములా బట్టి వాళ్ళకి క్యాబినెట్ మంత్రి అంతా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంతా అని, మా
రామ్మోహన్ నాయుడు గారికి క్యాబినెట్ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇవ్వడం జరిగింది. రైట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దే ఆర్ గుడ్ పీపుల్ అండ్ దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఇన్ ద సెంటర్. అండ్ నాకెప్పుడు మా ఇద్దరు తాతలు నేను చూసి పెరిగాను కదా, మై మైండ్ సెట్ ఓవర్ దిస్ జర్నీ అనిపించింది ఏంటి అంటే, ఒక డెస్టినేషన్కి మనకి ఓవర్ అటాచ్మెంట్ ఉండకూడదు. దట్ నాకు మంత్రి పదవి కావాలి, లేకపోతే నాకు ఈ పోర్ట్ఫోలియో కావాలి, ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఇది ఉంటాను. చాలా అన్లైక్లీ కదా. అంటే నందమూరి ఫ్యామిలీ అల్లుళ్ళు, తోడల్లుళ్ళు, అంటే మీరు చూసుకుంటే హిస్టరీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి విత్ ఇన్ ద పార్టీ కానీ బయట కానీ ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. ఇక్కడ మీరు అలా కాకుండా అంటే హిస్టరీకి కంప్లీట్ కాంట్రాస్ట్గా మీరు ఇక్కడ కో బ్రదర్స్ కన్నా ఎక్కువ బ్రదర్స్ లాగా ఒక ఫ్రెండ్లీ నేచర్లో ఉన్నారు. అండ్ బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. మీ అలైన్ అయిపోయారు. మీ ఫోకస్ లెవెల్స్ డైరెక్ట్గా ఉన్నాయి కానీ ఇంకొకళ్ళ పాత్ క్రాస్ చేయట్లేదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండ్ వై ఈజ్ ఇట్ లైక్ దిస్? దేర్ ఆర్ టూ వేస్ ఐ థింక్ అబౌట్ ఇట్ అండి. ఒకటి బికాస్ ఆఫ్ మై ఎక్స్పోజర్, నేను పెద్దల దగ్గర నేర్చుకున్నది, నా ఫిలాసఫీస్ కొన్ని ఉన్నాయి. ఒకటి, ఏం జరిగినా మంచిగా జరిగింది. ఓకే. 2019లో ఓడిపోయినప్పుడు కూడా నాకు ఏదో జరిగిపోయింది, నేనేం బాధపడలే. అదే టైంలో తాతగారు చనిపోయారు, నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయ్యా, కంటెస్ట్ చేశా, గెలవాలనే ఇంటెన్షన్తో పనిచేశాను. నాకు రాసింది ఓడిపోవడం. ఒకరోజు బాధపడ్డా, దాని తర్వాత నాకు జరిగింది మంచికే. ఈ టైంలో కొంత యూనివర్సిటీ మీద కూడా దృష్టి పెట్టాలి, నా మీద డిపెండెన్స్ తగ్గించి అది ఇండిపెండెంట్గా బాగా నడిపేటట్టు, సక్రమంగా నడిపేటట్టు నాకు ఇప్పుడు 5 సంవత్సరాలు రన్వే దొరికింది. ఇది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మంచి లీడర్షిప్ తీసుకొచ్చి నా మీద బాధ్యత తగ్గించేసుకుందామని పనిచేశాను. దేవుడి దయ వల్ల చేయగలిగా. ఇవాళ లాస్ట్ 1.5 year హార్డ్లీ ఐఎమ్ స్పెండింగ్ 10-15% ఆఫ్ మై టైమ్ విత్ గీతం. ఓకే. అండ్ అక్కడ ఉన్న లీడర్షిప్ మంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళు బాగా చేస్తున్నారు. నాకు దేవుడు ఇచ్చిన వరం. సో అట్లా ఏం జరిగినా నాకు మంచి జరిగిందని అనుకుంటాను. 2, ఏ విషయంలో అయినా సరే మన ఎఫర్ట్ మనం పెట్టాలి. మన ఎఫర్ట్లో ఏదన్నా లోపం ఉంటే అది మనం సరిదిద్దుకోవాలి. అవుట్కమ్ మన చేతిలో లేదు. అప్పుడు చాలా కష్టపడ్డా. ఇన్ఫ్యాక్ట్ 19లో ఇప్పటికన్నా ఎక్కువ కష్టపడ్డా. అప్పుడు నేను రోజుకి 16 గంటలు 17 గంటలు తిరిగాను, హార్డ్లీ 2-3 hours పడుకున్నా. ఈ క్యాంపెయిన్లో ఒక 8 to 10 hours కష్టపడ్డా అంతే పర్ డే. అండ్ 6-7 hours పర్ డే పడుకున్నా. కానీ ఇప్పుడు బెటర్ రిజల్ట్ వచ్చింది. అంటే నేను కూడా టీమ్ ఎట్లా బిల్డ్ చేయాలి, మేనేజ్మెంట్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఎట్లా చేయాలి, ఈ 5-6 సంవత్సరాల్లో బాగా నేర్చుకున్నాను. సో ఏం జరిగినా మంచిగా జరుగుతుంది. నెక్స్ట్, ఐఎమ్ ఫస్ట్ టైం ఎంపీ. ఇప్పటికీ ఇంకా నేను ఆర్థికంగా స్థిరపడలేదు. మా ఫ్యామిలీ లైఫ్ నేను ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఐ హ్యావ్ అ యంగ్ 7-year-old సన్. ఇప్పుడున్న పరిస్థితికే ఒక ఎంపీగానే నేను ఎంపీ బాధ్యతలు చేస్తూ, యూనివర్సిటీకి కొంత టైం ఇస్తూ, మా వైఫ్ అండ్ సన్కి టైం ఇస్తున్నానే నాకు సరిపోట్లే. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ that God has given me this much opportunity to do service to people, to build a good organization. నాకేమీ ఇది వచ్చేయాలి, ఇది రాలేదు కాబట్టి బాధపడాలనేది ఏమీ లేదు. I trust in my leadership fully and definitely I am happy where I am. నాకు ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి ఒక అవకాశం వచ్చుంటే నేను ఫెయిల్ అయ్యేవాడినేమో అనే భయం ఉంది నాకు. ఓకే. ఐఎమ్ నాట్ రెడీ టుడే అని నాకు కానీ అనిపిస్తుంది. అంటే ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ఫెయిలింగ్, మీరు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారేమో. ఒక ఫర్మ్ని, గీతం లాంటి పెద్ద ఫర్మ్ని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అండ్ ద వే ఇట్ ఈస్ బిల్డ్, ఆ డిసిప్లిన్ కానీ, ద కైండ్ ఆఫ్ కోర్సెస్, ఇప్పుడు యుఎస్లో ఉన్న సిలబస్కి, గీతం సిలబస్కి, అంటే గ్లోబల్ సిలబస్కి, నిష్ స్కిల్స్కి గీతం అంత వెనకబడి ఏం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ గ్లోబల్ పాలసీస్. సో అంటే గ్లోబల్ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్. సో ఇంత చేసిన మీకు ఇంకొక మంత్రి పదవి అన్న అడిషనల్ రెస్పాన్సిబిలిటీ వచ్చుంటే ఇంకా బాగా ఎక్సెల్ చేసేవాళ్ళు కదా చదువుకున్న వాళ్ళు. స్టాన్ఫర్డ్ లేదండి, అంటే ఒక అవకాశం వస్తే నేను అది చేయను, నాకు చేయాలని లేదు, అది కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. వాట్ మై లీడర్ డిసైడ్స్ దట్ హీ వాంట్స్ మీ టు డూ, ఐ విల్ డూ. దట్ ఈస్ అ డిఫరెంట్ పాయింట్. బట్ మనం అనలైజ్ చేస్తే అసలు ఫస్ట్ ఒక ఎంపీగా ఎట్లా ఉండాలో నాకు తెలియదుగా. నేను పరోక్షంగా మా తాతల ద్వారా చూశాను, కానీ నేను ఒక ఎంపీగా కమిటీస్లో పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది, మనం పార్లమెంట్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తాము,
వాడు ఎంపీగా మన బాధ్యతలు ఏంటి అనేది నాకు ఇప్పుడు బాగా నేర్చుకుంటున్నాను నేను. మనము పరిగెట్టే ముందు ఫస్ట్ నడవాలి. ఆ నడిసే అవకాశం ఇవాళ నాకు వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, మీ ఈ మృదు స్వభావం, మీ గ్రౌండెడ్ మెంటాలిటీ, మీ క్యాడర్ ఎవరైతే చాలా ఇబ్బందులు పడ్డారో, తెలుగుదేశం క్యాడర్ ఎవరైతే చాలా ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే ఇదంతా చూసారో, వాళ్ళకి మీ మృదు స్వభావం నచ్చుతుంది అనుకుంటున్నారా, నచ్చట్లేదు అనుకుంటున్నారా? అంటే ఐ లివ్ బై సర్టన్ కోడ్ అండి, సర్టన్ ప్రిన్సిపల్స్ దట్ ఐ హ్యావ్ టు బీ లైక్ దిస్ అండ్ రైట్. అది కొంత క్యాడర్కి బాగా నచ్చుతుంది, కొంత నచ్చదు. ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతిన్న కార్యకర్తలు ఎట్లాగైనా సరే ఆర్థికంగా స్థిరపడాలి అనేది ఆలోచిస్తారు. 2, హెరాస్మెంట్కి గురైన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, తిట్టారు, కొట్టారు, నాకు రివెంజ్ కావాలి, నేను తిరిగి వాడిని కొట్టాలి, వాడి మీద కేసు పెట్టాలి. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అని ఎంతో కొంత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక మనోధైర్యం అయితే నింపారు. మీరు యాజ్ అన్ ఎంపీ మీరు కూడా మీ లెగసీని కన్సిడర్ చేస్తే మీరు కూడా అంత అగ్రెసివ్గా లేరు అని మీ కార్యకర్తలు ఏమన్నా బాధపడుతున్నారా లేదా? వన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, విశాఖపట్నం ప్రధానంగా ఒక ప్రశాంతమైన ఏరియా. ఒక వైసీపీలో ఒకరిద్దరు మరీ దారుణంగా చేశారు ఆ 5 సంవత్సరాలు. దానివల్ల కొంత ప్రభుత్వ అధికారులు కూడా మితిమీరిపోయి చేశారు. దే విల్ ఆల్ ఫేస్ దేర్ కాన్సిక్వెన్సెస్. కానీ వాళ్ళని పక్కన పెడితే బై అండ్ లార్జ్ దిస్ ఏరియాస్ ఇంకా చాలా ఎక్కువ పీస్ఫుల్గా ఉంటుంది. ఇబ్బందులు ఫేస్ చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. కానీ అవతలోడు ఎదవా, అవతలోడు పనికిరానోడు, వాడు చేసిన తప్పుడు పనులన్నీ మనం కూడా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటి? మనం ఏంటి ఇక్కడ? దట్స్ ఎ వెరీ గుడ్ ఆన్సర్ సార్. పొలిటికల్గా మనం దీనికన్నా పెద్ద చెప్పుదబ్బ లేదు. ఇంత మెజారిటీతో ప్రజలు మీకు ఓటేశారు అంటే ఆ బాధ్యత మనం ఫీల్ అవ్వాలి. ఇంత మెజారిటీ మనకి ఎందుకు ఇచ్చారు? అవతలోడు అధ్వానంగా చేశాడు, అట్లాంటి పాలన మాకు వద్దు, చీ అని చెప్పి మాకు ఓటేసినప్పుడు మేము వాళ్ళకి ప్రవర్తిస్తే ప్రజలు అది యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు అలా తిడితే, అట్లా ప్రవర్తిస్తే మాకు అట్లాంటి పాలకులు వద్దు అని మాకు ఓటేసినప్పుడు ఆ బాధ్యత మేము ఫీల్ అయ్యి దానికి అనుగుణంగా మేము పనిచేయాలి. ఎస్, తప్పు చేసిన వాడిని వదలకూడదు, చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలి. చట్టం నా చేతిలో తీసుకుని నచ్చనోడిని అందరినీ కొట్టేస్తాను అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ పొలిటికల్గా యూ కౌంటర్ ఇట్. అబద్ధాలు చెప్తున్నారు, కౌంటర్ చేయండి. పొలిటికల్గా వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, వాళ్ళకన్నా బాగా మీరు చేయండి. పనిచేసిన వాళ్ళని గుర్తించండి, గౌరవించుకోండి. ఎక్కడన్నా మనం వాళ్ళకి సహాయపడగలిగితే సహాయపడండి. తప్పు చేసిన వాడిని పనిష్ చేయండి. ఇప్పుడు వైజాగ్లో మా బాధ్యత ఏంటి? ల్యాండ్ గ్రాబింగ్ జరగనివ్వకుండా ఆపాలి. లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుని క్రైమ్ చేసే వాటిని ఆపాలి. చాలా కబ్జాలు అయిపోయాయి. ఇంకా రోడ్డు మీద రాత్రి 3 డిప్స్ కొడుతూ యువత కనిపిస్తుంది, గంజాయి బ్యాచ్ కనిపిస్తుంది. సో దీంట్లో మార్పు, ఆ క్రైమ్ రేట్ ని తగ్గించాలి అని మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. లేదండి, అంటే వీఆర్ నా ఎలక్షన్ నేను ఇచ్చిన 7 పాయింట్స్, యాజ్ అ ఎంపీ ఇచ్చిన 7 పాయింట్స్ లో లా అండ్ ఆర్డర్, ఆస్తి భద్రత అనేది వన్ ఆఫ్ ద 7 పాయింట్స్. రైట్. చాలాసార్లు చెప్తాను, యథా రాజా తదా ప్రజ. నాయకుడు ఆలోచన చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు సిస్టమ్ కూడా ఆ లైన్లో ట్యూన్ అవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 95 to 2004 లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళు ఫోకస్ ఇచ్చారో, ఇట్ ఈస్ ద సేమ్ టుడే. అందుకే మీరు చూస్తే ఆల్ రౌడీ షీటర్స్ టుడే ఇన్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఆర్ బీయింగ్ మానిటర్డ్, దే ఆర్ బీయింగ్ కంట్రోల్డ్, నాట్ జస్ట్ ఇన్ వైజాగ్, రాష్ట్రం అంతా. ల్యాండ్ గ్రాబింగ్ అసలు జరగట్లేదంటే ఐ కెనాట్ సే, కొంత జరుగుతుంది, బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సమాజంలో. ఇప్పుడు ఒకటి, వాళ్ళ మీద మనము యాక్షన్ త్రూ పోలీసు, త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయడం అనేది చేయాలి. బట్ ప్రతి దగ్గర మానిటర్ చేయడానికి ఆ రెవెన్యూ ఆఫీషియల్స్, పోలీసు అందరూ సక్రమంగా టీం వర్క్ గా చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐ వుడ్ సే వైజాగ్ లా అండ్ ఆర్డర్ పొజిషన్ రియల్లీ బ్యాడ్. ఇక్కడ ఎంపీ లెవెల్ క్యాండిడేట్స్ ని కిడ్నాప్ అయిన చరిత్ర ఉంది. అది గతంలో, అదే గతంలో అంత ఆ సిట్యుయేషన్ లో ఉన్న వైజాగ్ ని, అంటే ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ లో ల్యాప్సెస్ ఉన్నాయి. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు ఫిక్స్ దోస్? ఇట్ హస్ బికమ్ మచ్ బెటర్ అండి. మచ్ బెటర్. ఓకే, వాట్ పర్సెంటేజ్ వుడ్ ఇట్ గివ్? ఇన్ ఎవ్రీ ఏరియా ఐ వుడ్ సే మినిమం టు 50 to 75% ఇంప్రూవ్మెంట్ మినిమం. ఓకే. ఇప్పుడు మీరు గంజాయి అన్నారు,
ముందు ఆంధ్రాలోనే కొండ ప్రాంతాల్లో పండించేవాళ్ళు. ఇప్పుడు గంజాయి డ్రోన్లతో సహా చూసి అన్నీ కాల్చేస్తున్నాం. నేను ఇప్పుడు క్రైమ్ డిపార్ట్మెంట్ని, డ్రగ్స్ డిపార్ట్మెంట్ని అడిగితే ఆంధ్రాలో కల్టివేషన్ 99% తగ్గిపోయింది. అసలు ఎక్కడ మన దగ్గర కల్టివేషన్ లేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో కొంత ఇల్లీగల్ కల్టివేషన్ మన బార్డర్స్ ద్వారా ఇంకా లీక్ అయ్యి లోపలికి వస్తుంది. ఇట్ ఈస్ కమింగ్. దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఇంకా కష్టము. కన్జ్యూమర్స్లో కొంత కల్చర్ వచ్చేసింది. ప్రత్యేకంగా పిల్లల్లో, యువతలో చాలామంది మనకు తెలియకుండా కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి దేర్ ఆర్ 2 things. డ్రగ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, డ్రగ్స్ అమ్మేవాడి మీద తీవ్ర పనిష్మెంట్ చేయాలి. డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాడి మీద కొంత పనిష్మెంట్. ఇప్పుడు ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళేవాడు, కాలేజ్కి వెళ్ళేవాడు కన్జ్యూమ్ చేస్తుంటే ఆ వాతావరణం వల్ల వాళ్ళకి అలవాటు అయితే వీ షుడ్ నాట్ పనిష్ దెమ్ ఫర్ దర్ ఎంటైర్ లైఫ్. వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయ్యి మంచి దారిలో వచ్చేటట్టు చేయాలి తప్ప అందరినీ పనిష్ చేయడం ఇస్ నాట్ ద రైట్ సొల్యూషన్. కానీ డ్రగ్స్ని అమ్మేవాడు, డ్రగ్స్ ట్రేడ్ చేసేవాడు, వాడి మీద మాత్రం వదలకూడదు. ఎట్టి డ్రగ్ కల్టివేషన్, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, డ్రగ్ సేల్, వీళ్ళని మాత్రం వదిలితే సమాజం నాశనం అయిపోతుంది. వీళ్ళని యూ హ్యావ్ టు టేక్ అ స్ట్రిక్ట్ యాక్షన్. సో హౌ డు యూ మానిటరింగ్, సర్వేలెన్స్ సిటీలో ఎట్లా పెంచాలి, పోలీస్ డిపార్ట్మెంట్ని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి. మా పోలీస్ కమిషనర్ చాలా ఆనెస్ట్, ఆయన కూడా రిజిడ్ గా పనిచేస్తాడు. సో ఐఎమ్ టు దట్ ఎక్స్టెంట్ హ్యాపీ అండి. బట్ పర్ఫెక్షన్ వేర్ అ లాంగ్ వే టు గో. ఇంకా చాలా చేయాలి. in time you will see more and more developments in that area and we will do good. And have you actually do you want people to do self discipline and policing and moral policing from the people laga emana committees laga form ayi atla emana cheyalante? అంటే కొన్ని ఇష్యూస్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ లో డార్క్ స్పాట్స్ లో ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంది. అది డ్రగ్స్ అవనివ్వండి, ఆల్కహాలిజం అవనివ్వండి. డార్క్ స్పాట్స్ సిటీలో తగ్గించాలి. ఆ ఏరియాస్లో లైటింగ్ పెంచాలి, కెమెరాస్ పెంచాలి. అది చేస్తే కొంత మనకి కంట్రోల్ వస్తుంది. అండ్ వెన్ దీస్ పీపుల్ ఆర్ కాట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అది వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి అది చాలా ఏరియాస్లో కంట్రోల్ లోపలికి వచ్చింది. బట్ సొసైటీ అంతా మనం ఓవర్ నైట్ కల్చర్ మార్చలేము. ఇప్పుడు కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని గ్రిప్లో తీసుకుని రావాలి. ఎప్పుడైతే మనము తిమింగలాన్ని మనం పట్టేసుకుని చేస్తామో చిన్న చేపలన్నీ కూడా భయపడిపోతాయి, పారిపోతాయి. యా, సో వీ విల్ డూ ద సేమ్ థింగ్. లాస్ట్ 6-7 years నుంచి ఈ రూమర్స్ వస్తున్నాయండి దట్ ఎమ్మెల్యే మీద ఇంట్రెస్ట్ ఉంది, దట్ ఏదో చేయబోతున్నాడు. టిపికల్గా నేను చూసింది ఏంటంటే ఈ కవరేజ్ యాంటీ మీడియాలో వస్తుంది. ఓకే, యాంటీ మీడియా అంటే TV9, ఎన్టీవీ, సాక్షి, ఇప్పుడు కొత్తగా లోకల్గా ఒక తయారయ్యాడు లీడరు. వీళ్ళందరూ ఏంటి అంటే నిజం కాదు, వాళ్ళ ఎజెండా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దాము. ప్రధానంగా నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే అండి, ఎమ్మెల్యే బాధ్యత అనేది 24/7 బాధ్యత. ప్రధానంగా మన వ్యవస్థలో ఎక్కువ డిపెండెన్స్ ఎమ్మెల్యేస్ మీద అనేక కారణాల వల్ల తయారైంది. సో ఇవాళ మ్యారిటల్ డిస్ప్యూటు, చిన్న ల్యాండ్ డిస్ప్యూటు, ఇంట్లో లైట్ పని చేయట్లేదు, ప్రతిదానికి ఎమ్మెల్యేసే చేస్తారు అనే ఒక అభిప్రాయం ఎక్కువ మంది ప్రజల్లోకి వచ్చింది. దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం కమిట్మెంట్. ఐ కాంట్ గివ్ దట్ మచ్ టైం. ఓకే, ఒకటి. 2, వాట్ ఈస్ మై ఇంట్రెస్ట్, వాట్ ఆమ్ ఐ గుడ్ అట్, నేను ఏం చేయగలుగుతాను. నాకు లా మేకింగ్ అంటే ఇంట్రెస్ట్. లాస్ వల్ల సమాజానికి ఎట్లా మేలు జరుగుతుందో నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను పార్లమెంట్లో ఉన్నాను. పార్లమెంట్లో నేను ఒక చట్టం ఇంట్రడ్యూస్ చేస్తే అది పాస్ అవుతుందని నేను అనలేను. కానీ చాలా చట్టాలు స్టాండింగ్ కమిటీస్కి పంపించి కమిటీస్ ద్వారా దాన్ని రిఫైన్ చేసి ఇంప్రూవ్ చేసి పార్లమెంట్కి ప్రజెంట్ చేస్తారు. నేను కామర్స్ కమిటీలో స్టాండింగ్ కమిటీ మెంబర్గా 1.5 సంవత్సరం నుంచి ఉన్నాను. అనేక ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తున్నాము. నా కాంట్రిబ్యూషన్ నేను చేయగలుగుతున్నాను. నాకు దానివల్ల చాలా తృప్తి వస్తుంది. షార్ట్ టర్మ్ టెంపరీ కమిటీస్ ఉంటాయి. ఇప్పుడు జన్ విశ్వాస్ బిల్ అని కేంద్ర ప్రభుత్వం 2023లో 1.0 చేసింది. జన్ విశ్వాస్ 2.0 ఇప్పుడు చేస్తుంది. ఏంటి దాని పని? అన్ని లాస్, చట్టాల్లో క్రిమినల్ ప్రొవిజన్స్ అన్నెసెసరీగా పెట్టినవి ఇవాళ మనకి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్లో మీరు సంవత్సరానికి ఒకసారి వైట్ వాష్ పెయింట్ అయిపోతే మీ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. అసలు దానికి లాజిక్ ఉందా? లేదు. ఇది ఎప్పుడో 60 ఏళ్ళ క్రితం పెట్టిన రూల్.
ఇవాళ సమాజానికి అసలు అది రెలవెన్సే లేదు. ఇట్లా మేము ఈ జన్ విశ్వాస్ 2.0లో ఇంచుమించు 400 ప్రొవిజన్స్ 17 డిపార్ట్మెంట్స్ 17 చట్టాలకి సంబంధించి డిక్రిమినలైజ్ చేసి సింప్లిఫై చేస్తున్నాము బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఇన్ పార్ట్ ఆఫ్ ద కమిటీ. దిస్ కైండ్ ఆఫ్ వర్క్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఈ కమిటీ చేసిన పని ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశం అన్నిటికీ మేలు జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ అన్నది ఐ ఎంజాయ్ దట్ వర్క్ అండి. సో సిన్స్ వీ గాట్ ఇన్ టు ద ఇంపాక్ట్, అంటే మీరు ఇంపాక్ట్ గురించి చెప్పారు కాబట్టి టెల్ మీ 3 ఇర్రివర్సిబుల్, అంటే భరత్ గారు ఇది చేశారు అని మీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మీ ఓటర్స్ కానీ లేకపోతే మీకు మిమ్మల్ని అంటే ఇష్టపడే వాళ్ళు కాలర్ ఎగరేసుకునేటట్టు మీరు వైజాగ్కి ఆ 3 చేంజెస్ ఏం చేయాలనుకుంటున్నారు? అది చేసిన తర్వాత మీకు చెప్తాను. అంటే ముందు చెప్తే కొంచెం ఎక్సైటెడ్ బికాస్ మేము ఇక్కడ T20 మ్యాచ్ ఆడడానికి రాలే. ఓకే, టెస్ట్ మ్యాచ్. ఓకే, యంగ్ ఏజ్లో నాకు అవకాశం దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి మంచి మేలు జరిగే విధంగా నాకు పనిచేయాలని ఉంది. ప్రతి దానికి మనకి గుర్తింపు రావాలి, ప్రతి దాంట్లో మనం కనపడాలి అనే తపన నాకు లేదు. ప్రతి ఫోటోలో మనం ఉండాలి. కొందరు నా శ్రేయోభిలాషులు కొన్ని మీటింగ్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఫోటోల్లో కనపడరు ఏంటి మీరు, అక్కడ ఉంటాము. ఆ ఫోటో టైంలో మనం లీడర్ పక్కనే నుంచోడిపోవచ్చు. దాని అర్థం మనం అక్కడ లేము అని, ఉన్నాము అని, లేకపోతే లేను అని కాదు కదా. సిమిలర్లీ దేర్ ఆర్ సమ్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ వీఆర్ వర్కింగ్ ఆన్. నేను ఇనిషియేట్ చేశాను. అది ఎక్కువ దాని మీద ప్రస్తావించడం ఇప్పుడు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. వీ విల్ డూ, ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు అప్గ్రేడ్ అవర్ జూ, కైలాసగిరి, కంబల్కొండ న్యాచురల్ రిజర్వ్. దట్ ఈస్ వన్ project that I'm working on. Okay. How to upgrade traffic management, vehicular movement on all our roads, illegal parking. That is one project I'm working on. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి మనం రోడ్స్ ఎట్లా డెవలప్ చేయాలి సో దట్ ఎయిర్పోర్ట్కి కొత్త ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కమ్యూట్ టైం తగ్గుతుంది. దట్ ఈస్ వన్ ప్రాజెక్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఇట్లా మెనీ అండి. అంటే నేను చేసింది ఈ ఎలక్షన్స్ కల్లా అయిపోవాలి, క్రెడిట్ వచ్చేయాలి, దానివల్ల మనకు ఓట్లు వచ్చేయాలి అని నేను ఆలోచించట్లేదు. ప్రభుత్వం బాగా పనిచేస్తే దాంట్లో నేను ఒక భాగంగా ఉంటే తప్పకుండా గుర్తింపు వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది. ఒక 5-10 ఏళ్ళ తర్వాత ఈ కొన్ని ఇష్యూస్లో ప్రత్యేకంగా ఎంపీ ఇన్వాల్వ్ అయి చేశాడు, ఇది ఒక ఎంపీ బ్రెయిన్ చైల్డ్గా రేపు గుర్తింపు వస్తే వెల్ అండ్ గుడ్. కానీ అదే దృష్టిగా నేనైతే పనిచేయట్లేదు. బట్ యూ విల్ సీ ఇన్ టైమ్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. వండర్ఫుల్. సో వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. అది ఎప్పుడెప్పుడు వస్తుందని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అండ్ హోప్ఫుల్లీ ఇంకో 3-4 ఇయర్స్లో రావాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే అలాంటి చేంజెస్ ఉంటే డెఫినెట్గా బెటర్ జూ ఫర్ ఎ బెటర్ సిటీ. వైజాగ్కి ఉన్న అన్ని ప్లస్ పాయింట్స్తో పాటు ఈ జూ అన్నది కూడా చాలా ఇట్స్ గోనా బి అన్ యాడెడ్ అసెట్. వేర్ ఇస్ ఎంపీ భరత్ గారు ఓట్లు అడిగేటప్పుడు వచ్చారు, మీ ఎమ్మెల్యేలు అందరూ ఓట్లు అడిగేటప్పుడు వచ్చారు, మా ఫుడ్ స్టాల్స్, మా కార్డ్స్ ఇవన్నీ కూల్చేశారు. అప్పుడు భరత్ గారు ఏరి, అప్పుడు ఎమ్మెల్యేలు ఏరి అని చాలామంది కొంతమంది బయటకు వచ్చి బుల్డోజర్లకి అడ్డంగా పడుకొని కొంచెం డ్రామా క్రియేట్ చేశారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రాజెక్ట్ లంగ్స్ అని జీవీఎంసీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఓకే. ఆల్ రోడ్స్, పబ్లిక్ ప్రాపర్టీస్లో ఎంక్రోచ్మెంట్స్ చేసి ఏదో స్టాల్, షాపో, స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు పెడుతున్నారు. వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ ఉండడము ప్రతి సిటీలో ఉంటారు. అండ్ అది సిటిజన్స్ కూడా వాళ్ళకి నచ్చుతుంది. అది మనం కాదనట్లా. మీరు ఒక స్ట్రీట్ వెండర్గా ఒక పుష్ కార్ట్ని తీసుకొచ్చి ఆ పుష్ కార్ట్ ద్వారా మీరు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్ ఏదో అమ్మి రాత్రి అయిపోయిన తర్వాత ఆ పుష్ కార్ట్ మీరు మళ్ళీ తీసుకెళ్ళిపోయి మీ ఏరియాలో మీరు పార్క్ చేసుకుంటే ఇబ్బంది లేదు. కొన్ని స్టాల్స్ 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి అక్కడ ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయి. అది ఆ ఏరియాకి ఒక అలవాటు అయిపోయింది. సో వాటిని డిస్టర్బ్ చేయడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. కానీ 5 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం వాళ్ళని చూసి మనం ఇంకా రోడ్డుని ఎంకరేజ్ చేద్దామని కొత్తగా తయారైన వాళ్ళందరినీ ఇవాళ గవర్నమెంట్ క్లియర్ చేస్తుంది. అండ్ ప్రజల రెస్పాన్స్ కూడా దాని మీద పాజిటివ్గా ఉంది. ఎందుకంటే రోడ్ బాగుంది వాళ్ళ స్మూత్గా వెళ్ళడానికి. మొన్న ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ లంగ్స్ అయిన తర్వాత మళ్ళీ కొందరు తిరిగి వచ్చేసారు, ఒకసారి చేశారులే మళ్ళీ చేయరులే అని. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి క్లియర్ చేశారు. ఓకే.
వాళ్ళకి ఒక దారి చూపించాలి. స్ట్రీట్ వెండర్స్కి ఎక్కడ పెట్టాలి, వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు కొంత దారి చూపించాలి. సిటిజన్స్కి యాక్సెస్ ఉండాలి. కానీ రోడ్స్ని, పేవ్మెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అది మనం ఎంకరేజ్ చేయకూడదు. డెఫినెట్గా దే విల్ బీ ద సేమ్ రూల్ షుడ్ బి అప్లైడ్ ఎవ్రీవేర్ ఇన్ ద సిటీ అండ్ యూ షుడ్ ట్రై టు అకామిడేట్ దెమ్. జెన్యూన్ పీపుల్ని, ఎవరైతే జెన్యూన్గా వాళ్ళ సొంత కార్డు పెట్టుకుని చేస్తున్నారో వాళ్ళకి చేద్దాం. ఈ దళారులు నాకు ఇది మామూలు చేస్తాను అట్లాంటి వాళ్ళందరినీ కట్ చేసి, ఎప్పుడైనా సమాజంలో గవర్నమెంటు ఒకరి మీద కోపంతోనో కక్షతో కాకుండా సక్రమంగా రూల్ అందరికీ వర్తించే విధంగా చేస్తే మీడియం టు లాంగ్ టర్మ్లో గవర్నమెంట్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. దట్ వీళ్ళు ఫేర్గా ఉన్నారు, ఏదో వాళ్ళ మేలు కోసం వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేసి మిగతా వాళ్ళకి పనిష్ చేయడం కాదు, రూల్ అందరికీ సమానంగా పెడుతున్నారు అనేది. అది పర్ఫెక్ట్గా చేయడం గవర్నమెంట్లో కష్టం, కానీ కుదిరినంత వరకు మనం ఆ డైరెక్షన్లో సమాజాన్ని తీసుకెళ్ళగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ సొసైటీ. పీపీపీ గురించి చెప్పండి సార్. ఆపోజిషన్ ఈస్ ట్రైన్ టు క్రియేట్ ఫాల్స్ ఎజెండా అండి. అది కూడా ప్రజల్లో ట్రాక్షన్ రావట్లేదు కాబట్టి ఇంకా ఇవాళ అగ్రెసివ్గా పోయి మాజీ ముఖ్యమంత్రి గారు జైల్లో పెడతాము ఎవరన్నా తీసుకుంటే, అది వెరీ అన్ఫార్చునేట్. అట్లా మాట్లాడడం, అట్లాంటి స్థాయి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు అట్లా మాట్లాడడం నాకు బాధ కలిగింది. ఎందుకంటే ఇవాళ వైజాగ్లో వచ్చే పెట్టుబడులు అన్నిటి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పిఐఎల్స్ వేసి ఎట్లా ఆపాలి అని ట్రై చేస్తున్నారు. అంటే ఆంధ్ర అభివృద్ధి జరగకూడదా? అభివృద్ధి జరిగే ప్రతి విషయాన్ని మీరు అడ్డుకుంటారా? అంటే దానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఇట్లా పిఎల్సిసి ఆపుతున్నారు అన్నదానికి? గత గవర్నమెంట్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా చేసిన మనిషే ఇవాళ ఆ పిఐఎల్స్ లో లాయర్ గా ఆయన అపేర్ అవుతున్నాడు, సేయింగ్ దట్ ఈ ల్యాండ్ మీరు ఇవ్వద్దు, ఈ డెవలప్మెంట్ ఈ జరగనివ్వద్దు అని. ఓకే, ఇక్కడ సరే మీరు ల్యాండ్ తక్కువకి ఇవ్వకూడదు అనేది మీకు ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్. మీరు ఎందుకు ఒక ఆశ్రమానికి, ఒక గురువు గారికి మీరు అంత లక్షలకో ఎంతకో మీరు ఎకరానికి ఎందుకు ఇచ్చారు భూమి? 14 ఎకరాలు. అప్పుడు మీకు ల్యాండ్ విలువ తెలియలేదా? లేకపోతే మీరు ఒక స్కూల్ కి 40 కోట్లు విలువైంది, అకార్డింగ్ టు యూ 40 కోట్లు విలువైన భూమి ఎకరం ₹1 అప్పుడు ల్యాండ్ విలువ మీకు తెలియలేదా? అప్పుడు చేసినప్పుడు లేని తప్పు ప్రజలకి మేలు అయ్యి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అంటే అది మాత్రం మీకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిపోతే మిమ్మల్ని అసలు చీకొడతారు, ఇంకా చీకొడతారని మీరు అన్నింటినీ అడ్డుకుంటున్నారు. పీపీపీలో మీదే స్వార్థ ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి, మీకే కట్టబెట్టబోతున్నారు ఇవన్నీ అని ఒక హెల్త్ కేర్ మీద నిజంగా గత ప్రభుత్వానికి దృష్టి ఉంటే కొత్త మెడికల్ కాలేజు, కొత్త హాస్పిటల్ మీద మీరు చేసిన ఈ ప్రాపగాండా, దాని బదులు మీరు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మీరు బలోపేతం చేస్తుంటే అద్భుతంగా ఉండుండేది. 100 ఏళ్ళ చరిత్ర ఉన్న ఇక్కడ కేజీహెచ్ హాస్పిటల్ని 5 ఏళ్ళలో మీరేం అభివృద్ధి చేశారు? ఇప్పుడు కేజీహెచ్లో ఈ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒడిషా నుంచి ఏ సీరియస్ యాక్సిడెంట్ అయినా, ఏ మేజర్ వ్యాధి వచ్చినా వేల మంది రోజు కేజీహెచ్కి వస్తారు. కేజీహెచ్ని మీరు ఏం మేలు చేశారు? ఏం అభివృద్ధి చేస్తారు? మీకు అసలు హెల్త్ కేర్ మీద ఏ కమిట్మెంట్ ఉంది? మీరు ఒక కొత్త మెడికల్ కాలేజ్, కొత్త హాస్పిటల్ పెడితే అది డే 1 ఓన్లీ బేసిక్ సర్వీసెస్ ఇవ్వగలుగుతుంది, బేసిక్ అవుట్ పేషెంట్, బేసిక్ జనరల్ మెడిసిన్. కానీ ఇవాళ ప్రజలకున్నది కిడ్నీ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, బ్రెయిన్ ప్రాబ్లము, బోన్స్తో ప్రాబ్లము, పిల్లలకి ప్రాబ్లము, పాయిజనింగ్, ఫైరు, అన్నిటికీ సూపర్ స్పెషాలిటీ అవసరం. దాన్ని మీరు అసలు ఒక కొత్త బ్లాక్ మీరు సూపర్ స్పెషాలిటీ బ్లాక్ రెడీ చేశారా? లేకపోతే పాత బ్లాకుల్ని మీరు అప్గ్రేడ్ చేయడానికి ఎక్విప్మెంట్ మీరు ఏదన్నా పెద్ద ఎత్తున మీరు ఇచ్చారా? అవన్నీ మీరు ఎక్కడ చెప్పగలుగుతున్నారు? మేము ఒక్కొక్క గుంటూరు మెడికల్ కాలేజు, రంగరాయ మెడికల్ కాలేజు, కర్నూలు మెడికల్ కాలేజు, ఆంధ్ర మెడికల్ కాలేజు ఒక్కొక్క దానికి 200 కోట్లు ఇచ్చి అప్గ్రేడ్ చేస్తుంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుండేది? చేయలేదు. ఈ ఇన్స్టిట్యూషన్స్ మీరు స్టార్ట్ చేశారు, 1500 కోట్లు స్పెండ్ చేసామంటున్నారు ఈ కాలేజెస్ మీద. ఎన్ని కాలేజీలు స్టార్ట్ అయినాయి, ఆ కాలేజీల వల్ల ఆ ప్రాంతానికి ఎంత మేలు జరిగిందని ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. సో మీరు మీడియాలో మనం ప్రాపగండా చేయడం వల్ల అబద్ధాలు నిజం అవ్వండి. సో మీరు ఇప్పుడు పీపీపీ ద్వారా ఈ కాలేజెస్ ని సూపర్ స్పెషాలిటీ కాలేజెస్ లాగా, హాస్పిటల్స్ లాగా డెవలప్ చేయలేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత అధ్వానంగా వీళ్ళు చేశారు అంటే మాకు ఇవాళ నడపడం చాలా కష్టంగా ఉంది. అతి కష్టంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్రంలో కూడా మనం ఉండడం వల్ల, కేంద్ర సహాయం వల్ల మనం ఏదో వాటర్ బయట కొంత ఊపిరి పీల్చుకుని నడుపుతున్నాం స్టేట్ని. ఇంకా వీ రిక్వైర్ ఈజీలీ 5-6 years టు బ్రింగ్ బ్యాక్. మళ్ళీ స్ట్రెంగ్త్ తీసుకుని రావడం అంత ఈజీ కాదు. ఈ టైంలో మనం పంతానికి పోతే, ఈ కాలేజ్ పూర్తి అవ్వకపోతే ఏం లాభం? పంతానికి పోయి మీరేమో ఇది ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని మీరు అన్ని రకాల ప్రయోజనాలు చేస్తున్నారు.
డ్యామేజ్ అయ్యేది ఎవరు? ప్రజలు. ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజు తయారై ప్రజలకి ఓపెన్ అయితే ప్రజలకి మేలు అవుతుంది. మీరు చేసేది ఏంటి? ఇది ప్రైవేట్ అయిపోతుంది అని. అంటే మీకు పీపీపీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదు పీపుల్కి. సింపుల్ కంపారిజన్, ఎయిడెడ్ కాలేజీలు ఎన్నో సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఎయిడెడ్ కాలేజీలో ఏంటి? ద యాసెట్ ఈజ్ ఓన్డ్ బై సమ్ ట్రస్ట్. ట్రూ. కానీ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఓవర్ అండ్ సెడ్ ఫ్యాకల్టీస్ని మేము అపాయింట్ చేస్తాము, జీతాలు మేము ఇస్తాము, మేనేజ్మెంట్ మీరు చేయండి. ఎయిడెడ్ కాలేజ్ కాన్సెప్ట్ రాష్ట్రంలో యాక్సెప్ట్ అయింది కదా. చాలామంది ఎయిడెడ్ కాలేజీలో చదివారు కదా. మరి అది ప్రైవేట్ మేనేజ్మెంట్ కదా. మరి దాని మీద ప్రాబ్లం ఏం రాలేదా? సరే, ఎయిడెడ్ కాలేజ్ వేరే, హెల్త్ కేర్ వేరే అంటారు. కాలేజీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి టీచింగు, అది ఆల్రెడీ ప్రూవెన్ మోడల్ సక్సెస్. సరే, హాస్పిటల్ మోడల్లో వీళ్ళు ప్రాఫిటింగ్ చేసేస్తారు, ఏదో చేసేస్తారు అనేది మీ అలిగేషను. వాళ్ళు చేసేది ఎట్లా? త్రూ ఆరోగ్యశ్రీ. అవుట్ పేషెంట్లో మెజారిటీ సర్వీసెస్ ఆర్ ఫ్రీ. ఇప్పుడు వెళ్ళి ఒక అవుట్ పేషెంట్ విజిట్ చేస్తే ఈ పీపీపీ కాలేజీలో ఫ్రీగానే ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తే పేషెంట్ ఏమీ కట్టడు, గవర్నమెంట్ రీంబర్స్ చేస్తుంది. పేషెంట్కి ఇబ్బంది లేనప్పుడు మీకేంటి ఇబ్బంది? అంటే సేవ మేము ఒక మోడల్ని సక్సెస్ చేస్తున్నాము, అది వర్క్ అవబోతుంది అని మీకు రియలైజ్ అయిపోతే మీకు ప్యానిక్ వచ్చేస్తుంది. ఆ ప్యానిక్లో మీరు ఎట్టగైనా అడ్డుకోవాలి. అది అడ్డుకుని జరగకుండా ఆపితే మనకి మనం ఫెయిల్ అయ్యాం అనేది ప్రజలకి తెలియదు. అంటే దానికి మేము ముందుకెళ్ళిపోతాం అనే భయంతో ఇప్పుడు జైల్లో వేసేస్తాము, మీరు వస్తే మీ తాట తీస్తాము అని ఎవరిని రానివ్వకుండా భయపెట్టాలంటే ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారు అనేది ప్రజలు ఒకసారి గమనించాలి. సో ఇంత పెద్ద స్టేట్మెంట్ వచ్చాక నిజంగా ఎవరన్నా ఎంతూసియాస్టులు ముందుకు వస్తారని అనుకుంటున్నారా? నో, వీఆర్ వెరీ క్లియర్ అండి. గవర్నమెంట్ దే హావ్ స్ట్రక్చర్డ్ ద డీల్ ఇన్ అ మేనర్. ఇంకా దాన్ని ఏంటి అంటే ఇంకా వైబిలిటీ ఏదన్నా చేయగలిగితే చేసి వీ షుడ్ గివ్ ద ప్రొటెక్షన్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చేస్తారండి? అసలు అట్లాంటి పాలనని చీగొట్టిన ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఎందుకు తీసుకొస్తారు? కళ్యాణ్ గారు కూడా మనం చెప్పారు, 15 ఏళ్ళు స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుని. నా స్వార్థం గురించి కాదు, ప్రజల కోసం. వ్యక్తిగతంగా మీరు నా గురించి చూస్తే నాకు పాలిటిక్స్ కన్నా నాకు ఎక్కువ తృప్తి యూనివర్సిటీ లీడర్షిప్లోనే ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్లో మంచి పని చేసినా 30-40% నెగిటివ్ మైండెడ్ పీపుల్ దాంట్లో 10లో 9 చేస్తే ఆ ఒకటి చేయలేదు కదా అని మాట్లాడతారు. అయినా మేము ఎందుకు చేస్తున్నాము? ఒక బాధ్యతగా భావించి నేను నా ఒక్కడి గురించి, నా అబ్బాయి గురించి ఆలోచిస్తే ఐ కెన్ లీడ్ అ గుడ్ లైఫ్. అందరికీ బాగుండాలనే తపనతో మేము పనిచేస్తున్నాము. ప్రజలు అది గుర్తించి మాలో కూడా ఏదైనా లోపాలుంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మేము కరెక్ట్ చేస్తాము. ఈ ప్రోగ్రెస్ ఇప్పుడు పీపీపీ ఈ 1000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఇంకో ఒక 4000 కోట్లు 5000 కోట్లు పెట్టుబడి పెట్టి మెడికల్ కాలేజ్, హాస్పిటల్ పూర్తి చేయాలి అంటే ఇవాళ మనకి ఫండ్ క్రంచ్ వల్ల అది మనం చేయలేకపోతున్నాము. ఆ మోడల్ వైబుల్ చేయడానికి పీపీపీ తీసుకొచ్చాము. దాంట్లో ఏం మార్పులు ఉన్నాయి? మీరు 42% సీట్సే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ అది 50% సీట్స్ ఫ్రీ చేసింది. మీరు ఎప్పుడు లేని గవర్నమెంట్ కాలేజ్లో మీరు సీట్లు అమ్ముకుందాం అనుకున్నారు. మీరు ఎందుకు పెట్టారు? మీరు అమ్మకం. మీరు నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే 100% సీట్స్ ఫ్రీ పెట్టాల్సింది. మీరు ప్రపోజ్ చేసిన మోడల్లో గవర్నమెంట్లో 50% పైగా సీట్లు మీరు అమ్ముకుంటున్నారు. అది కూడా ఏంటి? ₹1,00,000 కాదు, 12 లక్షలు పర్ సీట్ పర్ ఇయర్. మరి దాని గురించి మీరు జవాబు చెప్పండి. మీకు నిజంగా మీరు అంత ఇంద్రుళ్ళు చంద్రులు అయితే మీరు ఫ్రీగా సీట్ ఇవ్వాల్సింది. వైబిలిటీ గురించి మీరు ఆలోచించరు. మీరేంటి అంటే మీరు చెప్తే ఒక కలగంటే అది రేపు అయిపోతుంది అనుకుంటారు. సమాజం అట్లా వర్క్ అవ్వదు. అన్నిటికీ ఒక ఎకనామిక్స్ ఉంటాయి, అది సక్సెస్ అయ్యేటట్టు చేయాలి. ప్రజలు కూడా అది గుర్తిస్తున్నారు. మాకు వర్క్ అయ్యే మోడల్ కావాలి, మాకు మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి హెల్త్ కేర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఖాళీ మాటల కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఈ ఎజెండా వాళ్ళు ట్రై చేస్తారు. మేము కూడా మీ ఇలాంటి మాధ్యమాల ద్వారా మా రెస్పాన్స్ మేము ఇస్తాము. థ్యాంక్ యూ సామ్రాట్ గారు. మంచి సందర్భంలో మనం వాళ్ళు కలిసి మాట్లాడుకున్నాము. సంవత్సరం కూడా అందరికీ చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.